గ్రంథం పింగళి సూరనామాఖ్య విరచిత ప్రభావతి ప్రద్యుమ్నం పుస్తకావిష్కరణ సభకి విచ్చేసిన మీ అందరికీ మా హృదయపూర్వక స్వాగతం. ఇప్పుడు మధుర భారతి బ్రహ్మశ్రీ మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తి గారిని అధ్యక్షులుగా సభని నిర్వహించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. श्रुतिवाङ्मयसुरभूजं मतिमन्तुल हृदय सीम मणिदीपंबौ चतुरास्युनि प्रियभामिनि सति भारति कंजलिंतु साष्टांगमुगा చదువుల తల్లి పాదాల మీద సభక్తికంగా సహస్రాధికంగా మునుముందుగా ప్రణామాలు సమర్పించుకుంటూ ఈనాడు ప్రభావతి ప్రద్యుమ్నం కావ్య పరిచయాన్ని అక్షరబద్ధం చేసి ఆంధ్ర జాతికి అందిస్తున్న మాన్య మహోదయుడు శ్రీమాన్ బాలాంతరపు వెంకటరమణ గారి 13వ పుస్తకం అచ్చంగా తెలుగు ప్రచురణ అనే మాటను సార్థకం చేస్తూ వారు పుంఖానుపుంఖాలుగా రచిస్తున్న కావ్య పరిచయాలలో ఈనాడు 13వ పుస్తకంగా ప్రభావతి ప్రద్యుమ్నం కావ్య పరిచయం ఆవిష్కరణ ఈ వేదికపై సుసంపన్నం కాబోతున్నది. ఈ కార్యక్రమంలో ఎందరో మహనీయులు సాహిత్య సాంస్కృతిక సామాజిక సేవా రంగాలలో అతిరథులైన మహనీయులు ఈ కార్యక్రమంలో సభలో పాల్గొంటున్నారు. అలాగే సభలో సమావిష్టులైన వారిలో కూడా రాశి కన్నా వాసి ముఖ్యం అన్నట్లుగా అడిగిన మరుక్షణం మన ప్రశ్న పూర్తి కాకముందే పద్యాన్ని అలవోకగా అందించగలిగిన వారు, ఒక గంటలోనే శతకాన్ని నిరాఘాటంగా అందించగలిగిన వారు చిత్రకవి ఆశుకవి సమ్రాట్ శ్రీ చింతా రామకృష్ణారావు గారు. తెలుగు పద్యాన్ని తరువాతి తరాల వరకు కొనసాగించడానికి సాహిత్య రూపమైన తపస్సును నిర్వహిస్తున్న శ్రీ గట్టి కృష్ణమూర్తి గారు. ఇలాంటి మహనీయులు ఎందరితో కూడిన ఈ సభకు ముందుగా నమస్కరిస్తూ నేటి సభకు పరిశోధన పాఠము, పరిపాలనా సామర్థ్యము, ఉచ్ఛ్వాస నిశ్వాసాలుగా కలిగిన మహనీయులు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆచార్యకత్వాన్ని నిర్వహించి అనంతరం ఈనాడు సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం పరిపాలనా బాధ్యతలు స్వీకరించి ఉపకులపతిగా సామాజిక సాహిత్య సేవలు అందిస్తున్న మాన్య మహోదయులు డాక్టర్ ఆచార్య వెలుదండ నిత్యానందరావు గారిని ముఖ్య అతిథిగా వేదికపైకి రావాల్సిందిగా నిండు మనస్సుతో ఆహ్వానిస్తున్నాను. ఆచార్య వెలుదండ నిత్యానందరావు. పరిమితమైన మాటలలో అపరిమితమైన భావాన్ని అందించగలిగిన ప్రజ్ఞానిధి ఆచార్య నిత్యానందరావు గారు. వారు రాసిన సంపుటానికి ముందు మాట రాసే భాగ్యం కూడా ఒక సందర్భంలో నాకు వారు ప్రసాదించారు. నిత్యానందరావు గారి దాకా మనందరికీ ఆనందం. అలాగే ఈనాటి సభలో ప్రభావతి ప్రద్యుమ్నాన్ని ఆవిష్కరించడానికి ఇచ్చేసిన మాన్య విదుషిమణి శ్రీమతి కాశీనాథుని రాధ గారు. వీరిని గురించి ఎన్నో విశేషాలు చెప్పవలసి ఉన్నాయి. సేవా రంగానికి సంబంధించిన అద్భుతమైన కార్యక్రమాలను నిర్వహిస్తూ రాబోయే తరానికి చేయూతను అందిస్తున్న మాన్య మహోదయులు. ఒక చక్కని సంస్థను నిర్వహిస్తూ ఆ సంస్థ ద్వారా సేవలు అందిస్తున్నారు. ఉంటున్నది విదేశాలలో అయినా ఉల్లమంతా ఉన్నది భారతీయ సంస్కృతి. అలాంటి వారు శ్రీమతి రాధ గారు. ఇటు పుట్టింటి నుంచి అటు మెట్టినింటి నుంచి అందిన సాంస్కృతిక సేవా తత్పరతను అనగలుపుకొని తమ జీవితాశయంగా దాన్ని భావించి కొనసాగిస్తున్నవారు. మనకు ఆశ్చర్యం కలుగుతుంది. ఎవరైనా ఈవేళ గ్రంథాన్ని రాస్తే ఆ గ్రంథ రచయిత ముద్రణ దాతల కోసం అన్వేషించవలసిన అవసరం ఉంటుంది. కానీ రమణ గారి అదృష్టం కాదు, ఈ జాతి చేసుకున్న అదృష్టం
మరి చక్కని కావ్యాలు వెలుగులోకి రావడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రమణ గారు మీరు పుస్తకం రాయండి, మిగతా విషయాలతో మీకు సంబంధం లేదని ఆర్థికమైన సహకారాన్ని అందిస్తున్న ఉత్తమురాలు శ్రీమతి రాధ గారు. వారి కర కమలాల మీదుగా ఈనాడు ఈ గ్రంథాన్ని ఆవిష్కరించుకోవడం మనందరి అదృష్ట విశేషంగా భావిస్తూ శ్రీమతి రాధ గారిని వేదికపైకి రావాల్సిందిగా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. కావ్య పరిచయ గ్రంథ ఆవిష్కరణ తరువాత జరగవలసింది గ్రంథంలోని విషయ ఆవిష్కరణ, వ్యాఖ్యాత యొక్క హృదయ ఆవిష్కరణ. ఆ హృదయ ఆవిష్కరణ చేయాలి అంటే భావం చెడకుండా భాష్యం చెప్పగలిగిన బిడ్డ కావాలి. అలతి పదాలతో అనంతమైన భావాన్ని అందంగా, హృద్యంగా, కుందాగా, మందాకిని ప్రవాహంలా అందించగలిగిన మాట నేర్పరితనం కావాలి. వీటన్నింటికి తోడు సాంస్కృతిక అవగాహన, సాహిత్యం పట్ల స్పష్టమైన అధికారం, భావము, భాష, శైలి కలిసిన త్రివేణి సంగమంలా అనర్గణమైన ప్రసంగాన్ని ప్రవాహంలా అందించగలిగిన ప్రజ్ఞా వైభవం కావాలి. ఇవన్నీ కలిగిన వారు ఎవరు అని ఆలోచిస్తే మనందరి మనస్సులో మొట్టమొదటి మెదిలే వ్యక్తి ఆచార్య ఏల్చూరి మురళీధరరావు గారు. వారిని గ్రంథ సమీక్షకులుగా వేదికపైకి రావాల్సిందిగా నిండు మనస్సుతో ఆహ్వానిస్తున్నాను. ఇక ఈనాటి కార్యక్రమానికి కథానాయకులు ఎవరు గ్రంథం రాస్తే ఏడ మనం సభ జరుపుకునే అవకాశం లభించిందో, ఎవరి కృషి కావ్య పరిచయాలను పుంఖానుపుంఖాలుగా జాతికి అందిస్తున్నదో, ఎవరు ఆచార్య బేటవోలి రామబ్రహ్మం గారి శిష్యులుగా పాఠక మిత్ర సంప్రదాయాన్ని అనుసరిస్తూ సాహిత్యాన్ని సామాన్య పాఠకులకు చేరువ చేసేందుకు నిరంతరము సాహిత్య తపస్సు చేస్తున్నారో అలాంటి శ్రీమాన్ బాలాంతరపు వెంకటరమణ గారు, వారు ప్రభావతి ప్రద్యుమ్న కావ్య పరిచయకర్తలు. శ్రీమాన్ వెంకటరమణ గారిని వేదికపైకి రావాల్సిందిగా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. సభను ప్రారంభించిన వెంకటరమణ గారి కుమార్తె శ్రీమతి వాసంతి గారు ప్రార్థనతో ఈ సభా కార్యక్రమానికి శుభారంభం అందిస్తారు. ప్రార్థన శ్రీమతి వాసంతి. నందబాలం భజరే నందబాలం, నందబాలం భజరే నందబాలం, బృందావన వాసుదేవ బృందాలోలం, బృందావన వాసుదేవ బృందాలోలం, నందబాలం భజరే నందబాలం, జలజ సంభవాది వినుత చరణారవిందం, లలిత మోహన రాధా వదన నళిన మిళిందం, జలజ సంభవాది వినుత చరణారవిందం, లలిత మోహన రాధా వదన నళిన మిళిందం, నందబాలం భజరే నందబాలం, బృందావన వాసుదేవ బృందాలోలం, నందబాలం భజరే నందబాలం, నిటల తటస్ఫటికుటిల నీలాలక బృందం, ఘటిత శోభిత గోపికాధర మకరందం, నందబాలం భజరే నందబాలం, బృందావన వాసుదేవ బృందాలోలం,
బృందావన వాసుదేవ బృందాలోలం నందబాలం భజరే నందబాలం భజరే నందబాలం. చక్కని ప్రార్థనా గీతాన్ని అందించారు శ్రీమతి వాసంతి. ఈనాడు కావ్య పరిచయం ప్రభావతి ప్రద్యుమ్నం అనగానే మొట్టమొదట మా అందరి అంతరంగాలలో మెదిలేవాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఆ శ్రీకృష్ణుణ్ణి ప్రార్థిస్తూ చక్కని ప్రార్థనా గీతాన్ని సందర్భోచితంగా అందించారు శ్రీమతి వాసంతి గారు. అప్పుడప్పుడు అనిపిస్తుంది, చక్కని గ్రంథాల ఆవిష్కరణ జరుగుతున్నప్పుడు, ఒక మంచి సాహిత్య సభ జరుగుతున్నప్పుడు శ్రోతల సంఖ్య కొంచెం అసంతృప్తిగా ఉంది అనిపిస్తుంది. అయినా దిగులు చెందవలసిన అవసరం లేదు. ఇందాకే చెప్పాను కదా, రాశి కంటే వాసి ముఖ్యమని. ఎక్కడో హాంకాంగ్ నుంచి శ్రీమతి పీసపాటి జయ గారు ఈ కార్యక్రమానికి వచ్చారు అంటే సహృదయులైన వారు రావడం, సాహిత్య అభిమానులైన వారు రావడం చాలా సంతోషాన్ని కలిగించే అంశం. ఇప్పుడే కృష్ణుని ప్రార్థనా గీతాన్ని మనం విన్నాం. కృష్ణుడు భగవద్గీత ప్రబోధం చేసినప్పుడు అర్జునుడు ఒక్కడే శ్రోత, అయినా భగవద్గీతకు లోటు రాలేదు. అందువల్ల రాశి కన్నా వాసి ముఖ్యం అన్న భావనతో, సంతృప్తి చెందిన మనస్సుతో ఆనందంగా ఈ సభను ఈనాడు మనం నిర్వహించుకుందాం. నీ వాత్సల్యమనన్యమై అమ్మా, నీ వాత్సల్యమనన్యమై అతులమై నిర్వేలమై పూర్ణమై భావాతీతమునై దివానిశల సువ్యక్తమునై జీవ రాజీవమున్ వికసింపజేయుటకు సజ్జీభూత సూర్యాంశువై ధీ విద్యా విభవంబులెల్ల జననీ తెల్లంబుగా నీయవే అని అమ్మను మనం ప్రార్థించుకుందాం. ఆ అమ్మ ధీ విద్యా విభవాన్ని తగిన వారికి తగిన సమయంలో ప్రసాదిస్తుంది. ఈనాడు తెలుగు పద్య మధురిమలు అన్న పేరుతో ఒక చిన్న గ్రంథాన్ని రమణ గారు ఏ శుభముహూర్తంలో ప్రారంభించారో ఆనాడు చదువుల తల్లి పరవశించింది, పులకించిపోయింది. తెలుగు సాహిత్యం పట్ల యువతరానికి, ముఖ్యంగా రాబోయే తరానికి ఆసక్తి కలిగించాలని, సాహిత్యం అంటే అందున ప్రధానంగా పద్యకావ్యాల పట్ల ఈ తరం వారిలో ఎక్కువ మందికి ఒక అభిప్రాయం ఉన్నది. మొదటిది ఆ పద్యాలు అర్థం కావు అని, రెండవది ఆ పద్యాల్లో ఉండే విషయాలు ఈ సమాజానికి పెద్దగా అవసరం లేదు అని. ఈ రెండు అభిప్రాయాలు నిజం కాదని, పద్యాన్ని అర్థం చేసుకోవచ్చని, అర్థం చేసుకొని ఆనందించవచ్చునని, ఆనందించి ఆ పద్య కావ్యం ద్వారా కలిగే ప్రయోజనాన్ని పరిపూర్ణంగా పొందవచ్చునని మాటలు చెప్పడం కాదు, అక్షరబద్ధం చేసి అందించారు పుంఖానుపుంఖాలుగా 13 కావ్య పరిచయాలు. ఈనాడు 13వ కావ్య పరిచయంగా ప్రభావతి ప్రద్యుమ్నం కావ్య పరిచయ గ్రంథం ఆవిష్కృతం కాబోతున్నది. మరి కావ్యాన్ని ముందుగా ఆవిష్కరించుకుందాం. కావ్య పరిచయ గ్రంథాన్ని ఆవిష్కరించిన తరువాత సభ కొనసాగిద్దామని చెప్పుకుంటూ, ఈ ఆవిష్కరణకు ముందుగా జ్యోతి ప్రకాశం పెద్దలు నిర్వహించవలసిందిగా ఆచార్య నిత్యానందరావు గారు, ఆచార్య మురళీధరరావు గారు, శ్రీమతి కాశీనాథని రాధ గారు జ్యోతి ప్రకాశనంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. నీలోని నీవు నిదురిస్తే లోకమంతా చీకటి, నీలోని నీవు మేల్కొంటే జగమొక వెలుగుల సంపుటి అన్న కవితోక్తిని యథార్థం చేసి నిరూపిస్తున్నవారు వెంకటరమణ గారు. శబ్దాహ్వయమైన జ్యోతిని వారు వెలిగించి 13 కావ్య పరిచయాలు ఇప్పటికి మనకు అందించారు. ఈ శుభ సందర్భంలో వాగ్దేవి సన్నిధిలో జ్యోతి ప్రకాశనం చేస్తున్నారు. నదీప్యతే అన్నారు ఆలంకారికులు. శబ్దరూపమైన జ్యోతిష్యే గనక లేకపోతే ప్రపంచానికి యథార్థమైన వెలుగు అందే అవకాశం లేదు. వెలుగు ఎన్నో విధాలుగా ఉంటుంది.
ఒకటి బయట కనపడే వెలుగు, రెండు లోపల ఆలోచనారూపమైన వెలుగు. మూడవ రకమైన వెలుగు ఒక వినూత్నమైన విషయాన్ని కనిపెట్టడానికి కావలసిన వెలుగు. నాలుగవ రకమైన వెలుగు ఆ విషయాలన్నీ మనకు అర్థమైనప్పుడు కలిగే వెలుగు. వ్యావహారికంగా ఇప్పుడు ఇలాంటి భాషలో ఇప్పటికి వాడికి వెలిగిందిరా అనే మాట వింటూ ఉంటాం. అంటే వెలిగింది అంటే ఒక కొత్త విషయం తెలిసింది అన్నమాట. నిత్య నూతనంగా ఉండే సాహిత్యాన్ని, అది పాతపడింది అని కాకుండా అవి పాత పుస్తకాలు కాదు, పాత పుస్తకాలు, మనం నడుచుకోవడానికి కావలసిన దారి చూపించే గ్రంథాలని అక్షరాల నిరూపిస్తున్న మాన్య మహోదయులు శ్రీమాన్ వెంకటరమణ గారి 13వ కావ్య పరిచయ గ్రంథం ప్రభావతి ప్రద్యుమ్న కావ్య పరిచయాన్ని శ్రీమతి రాధ గారు ఈనాడు మనందరి సమక్షంలో ఆవిష్కరిస్తారు. మేలి ముసుగులో ఉన్న ఈ కావ్య పరిచయ కన్యను వెలుగు తీసి ఆ గ్రంథాన్ని మనందరికీ పరిచయం చేస్తున్నారు శ్రీమతి రాధ గారు. ఆవిష్కరించడం అంటే వెలుగు చూపించడం. గ్రంథం మనకు వెలుగు చూపిస్తుందా, గ్రంథానికి మనం వెలుగు చూపిస్తున్నామా అంటే ముందు గ్రంథాన్ని వెలుగులోకి మనం తెస్తాం, మనను వెలుగులోకి ఆ గ్రంథం తరువాత తీసుకువెళ్తుంది. అలాంటి చక్కని గ్రంథాన్ని, కావ్య పరిచయ గ్రంథాన్ని ఆవిష్కరిస్తున్నారు. ప్రీతిపాత్రమైన మార్గశీర్ష మాసంలో ఈనాడు వెంకటరమణుడికి ప్రీతిపాత్రమైన శనివారం నాడు సుముహూర్తంలో శుభోదయ వేళలో ఈ గ్రంథం రవీంద్ర భారతిలో ఆవిష్కృతం కావడం ఆనందాన్ని కలిగించే అంశం. గ్రంథాన్ని ఆవిష్కరించిన శ్రీమతి రాధ గారు ఇప్పుడు తమ హృదయాన్ని ఆవిష్కరిస్తారు. మా వాడు ఆంజనేయుడే కానీ ఆంజనేయుడు ఉన్నారు. ఆన్ చేస్తే ముందుగా సభా సరస్వతికి నమస్కారం. ఇక్కడ ఉన్నటువంటి సాహిత్య అభిమానం అనేదే మనందరికీ కూడా బంధుత్వం. అదే మన జీవనాడిలో ఉంది. అందుకనే ఇక్కడికి వచ్చాము. ముందుగా ఏదైనా చెప్పడానికి ముందర ఇప్పుడే శ్రీమన్నారాయణ గారు చెప్పినటువంటి ఒక వాక్యం, చాలా కొద్ది మంది వచ్చారు అని అన్నారు. నేను కూడా అక్కడ సాహిత్య భారతి అనే పేరుతోటి సాహిత్య కార్యక్రమాలు చేస్తూ ఉంటాను. 20 మంది వచ్చారంటే మహా గొప్ప సంగతి. అలాంటిది నేను ఎప్పుడు వెనకాడలేదు, ఒక్కడున్నా కూడా సభే. ఎందుకు అంటే ఇది ఎలీట్ గ్రూప్, అందరికీ అందుబాటులో ఉండే విషయం కాదు. ఈరోజు ఇక్కడికి వచ్చారు అంటే ఆ సంస్కారంతో, ఆ అభిమానంతో, దానిలో ఉన్నటువంటి పరిచయంతో వచ్చారు. ఇలాంటి ఉన్నవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. దాని గురించి మనం దుఃఖపడవలసినటువంటి విషయం ఏమీ లేదు. తక్కువ మందే వస్తారు, ఇలాంటి వాడి తక్కువ మందే రావాలి. ఎందుకంటే వాళ్ళకే దీని విలువ తెలుసు. ఆ సంగతి చెప్పి ఒక్క మాట, ఈరోజు కార్యక్రమంలో ఈ వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ ఒక మాట. వెలిగండ్ల నిత్యానందరావు గారు నమస్కారం అండి. మీతో పరిచయం అవ్వడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. అలాగే మన మల్లాప్రగడ శ్రీమన్నారాయణ గారు నాకు రమణ గారు పరిచయం చేసినటువంటి యూట్యూబ్ వీడియోల ద్వారా పరిచయం అయ్యారు. తర్వాత మన ఏల్చూరి మురళీధరరావు గారు, ఆయన ఈ మాట పత్రికలో ఆయన రాసినటువంటి చక్కటి పరిశోధనాత్మకమే కాదు, పరిశోధనాత్మకంగా రాసేవాళ్ళు చాలామంది ఉంటారు. దానికి అందాన్నిచ్చి అందరి చేత చదివించగలిగేటువంటి శైలితో రాసినటువంటి మురళీధరరావు గారు, వీరిద్దరూ నాకు చిరకాల పరిచితులు. ఎందుకంటే మనకి పరిచయమైన వాళ్ళ గురించి చెప్పడం కంటే వాళ్ళకి నేను పరిచయం కాదు, కానీ నాకు వాళ్ళు పరిచయం అన్నమాట. ఇలాంటి సన్నివేశాలు నాకు చాలా ఆనందం కలిగిస్తాయి. ఎందుకంటే మనుషుల్ని చూసి వాళ్ళని గురించి తెలుసుకోవడమే మనిషిగా మనం చేయాల్సినటువంటి పని. ప్రతి ఒక్కరి గురించి తెలుసుకోవాలి, ప్రపంచాన్ని గురించి తెలుసుకోవాలి. ఈ కార్యక్రమంలో ఈరోజు బాలంతరపు వెంకటరమణ గారితో పరిచయం, ప్రభావతి ప్రద్యుమ్నం గురించి నేను మాట్లాడవలసినది, దాని ప్రత్యేక అతిథులు ఉన్నారు, వాళ్ళు మాట్లాడతారు. కానీ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, నేను ఒకటి బాలంతరపు వెంకటరమణ గారితో నా పరిచయం,
ఇది నాకు 2013లో నేను ఈ మాట కౌముది.నెట్లో నా వ్యాసాలు ఒక ఏడాది పాటు వచ్చాయి. నాకు నచ్చిన పద్యం అనేది. దానికి వాళ్ళు స్పందన పెట్టారు. ఆ స్పందనే మా పరిచయం. ఆ తర్వాత 2022లో నెలగా తెలుగు వెన్నెల అనేటువంటి కార్యక్రమం, డల్లాస్ వారి కార్యక్రమంలో ఆన్లైన్ పుణ్యం అని నేను మళ్ళీ చూడటం జరిగింది. ఒక్క మాట అన్నాను ఆయనతోటి, మీకు నేను జ్ఞాపకం ఉన్నానో లేదో, చాలా ఏళ్ళ కిందట కదా ఇలాగ అంటే జ్ఞాపకం ఉన్నారమ్మా అని చెప్పి ఆయన నా పేరు కూడా చెప్పారు. అది చాలా విశేషమైనటువంటి విషయంగా నాకు అనిపించింది. అటు తర్వాత ఆయన ఇలా పుస్తకాలు రాస్తున్నారు అన్న సంగతి తెలిసింది. తర్వాత వెంటనే అందుకోవాలనుకున్నాను తర్వాత కావ్యం గురించి, కానీ నాకు టైం సరిపోలేదు. ఆ తర్వాత నుంచి 2023 నుంచి ఆయనకి ఆ రోజు అతనికి ఫోన్ చేసి చెప్పాను, ఇలాగ మీరు ఏదైనా రాయండి, మీరు ఏమి రాసినా అది ఎలా పబ్లిష్ చేస్తున్నారంటే ఆయన చెప్పారు కథ. నాకు ఆ కథ నచ్చలేదు. అందుకని నేను మీరు ఇక్కడి నుంచి ఏమి రాసినా మీరు రాసుకోండి కూర్చుని, నేను వేయిస్తానని చెప్పాను. ప్రచురణ బాధ్యత మీకు సమాధానం లేని విషయం, రాయడం ఒక్కటే మీ బాధ్యత అని చెప్పాను. ఎందుకు అలా చేశానంటే మనకు సమాజంలో అందరం కూడా ఎవరైనా గొప్ప పని చేసి పరిశ్రమ చేస్తే వచ్చి కాసేపు కూర్చుని చప్పట్లు కొట్టి వెళ్ళిపోతాం. కానీ అబ్రహం లింకన్ చెప్పినదైనా ఏదైనా సరే, గవర్నమెంట్ ఆఫ్ ద పీపుల్, బై ద పీపుల్, ఫర్ ద పీపుల్ అన్నాడు. అంటే మన ఫర్ ద పీపుల్ అనేది ఒక్కటే గుర్తుపెట్టుకుని ఆఫ్ ద పీపుల్, బై ద పీపుల్ అనేది మర్చిపోతుంది. మనందరికీ కూడా బాధ్యత ఉంది. ఈ సాహిత్యాన్ని నిలబెట్టాలి, దీన్ని కొనసాగించాలి అంటే మనందరం కూడా, మన నాన్నయ్య తిక్కన్లా కూర్చుని గ్రంథాలు రాయక్కర్లేదు, వెంకటరమణ గారిలా కూడా రాయక్కర్లేదు, కానీ మనందరం కూడా దీంట్లో ఎంత మన భాగం అనేది ఒక్క మాట అందరికీ, ఇది ఈ యూట్యూబ్ వీడియో చూసే వాళ్ళకి, ఇక్కడ కూర్చున్న వాళ్ళకి అందరికీ నేను చేసేటువంటి అభ్యర్థన ఏంటంటే, ఈ సమాజంలో బతుకుతున్నటువంటి మనం, సమాజం పెద్ద పాత్ర అయితే దాంట్లో కావాల్సినవన్నీ మనం తీసుకుంటున్నాము, కానీ వెనక్కి పెట్టేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఆ వెనక్కి పెట్టే చెయ్యి మంది కూడా కావాలి అని ప్రతి ఒక్కరూ కోరుకోవాలని, మనకు తగినటువంటి స్థాయిలో. ఎందుకంటే ఈయనకు వేస్తున్నటువంటి పుస్తకాలు మా వారు నాకు వదిలినటువంటి డబ్బులతో అలాంటి చేయట్లేదు, నా పెన్షన్ డబ్బులతో చేస్తాను. ప్రతి మాట ఈయన అమ్మ నెక్స్ట్ పుస్తకం రెడీ అయిపోయింది అని పంపిస్తాను, లేదంటే ఫోన్ చేసి చెబుతాను, అయ్యా మనకి ఇంకా డబ్బులు లేవు ఆగండి అంటాను. అది అందుకని మా ఇద్దరి కార్యక్రమం ఇది. అందుకే ఇందాక ఆయన చెప్పాను, అయ్యా మీరు కాశీఖండం అంటామంటే ఎప్పుడు వస్తారు మళ్ళీ అంటే చెప్పాను, మనకి ఇంకా డబ్బులు లేవండి అని. నాకు లేవనలేదు, మనకి లేవు అన్నారు. అందుకని నెక్స్ట్ ఆయన ఇలాగే రాయాలని, నన్ను ఇంకా అలా తొందర పెట్టాలని కోరుకుంటూ, ఈ కార్యక్రమంలో నాకు పెద్దగా అర్హత లేకపోయినా కూడా నాకు చాలా బిరుదులు తగిలించి మాట్లాడినటువంటి మల్లా పెరగడ వారికి నా వందనాలు తెలుసుకుంటూ, ఏల్చూరు వారు నాకు మిత్రులండి, ఆయన తెలియదు అసలు. చాలా కాలంగా ఇలాగా ఆయన వ్యాసాలు చదవడం వల్ల ఆయన నాకు బాగా పరిచయం అయ్యారు. ఈరోజు ప్రత్యక్షంగా ఆయన కలుసుకోవడం, మరి నిత్యానందరావు గారిని కూడా కలుసుకోవడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను. బాలాంతర గారి గురించి వేరే చెప్పక్కర్లేదు, మేము కుటుంబం. ఎందుకంటే ఇప్పుడు గోవలచండ శతకంలో అనుకుంటా, గుడికూలును నుయ్యిపూడును, తర్వాత పద్యం పూర్తిగా నాకు జ్ఞాపకం లేదు, కానీ అది ఎప్పటికీ వడినీళ్ళను చెరువు తెలుగు వనములు కిలమము అంటే పద్యం ఒక్కడే స్థిరంగా నిలబడుతుంది కదా. ఆ పద్యం మీద ఉన్నటువంటి అభిమానం మనందరినీ కలిపింది. ఆ బంధుత్వం ఇంకా అలాగే ముందుకు వెళ్తూ ఆయన 10 కాలాల పాటు ఇంకా 10,000 పుస్తకాలు రాయాలని కోరుకుంటూ సాహిత్యంలో కృషి బహుముఖాలుగా జరగవలసిన అవసరం ఉంది. అపారమైన అనుభూతిని పొంది అందంగా కావ్యాలు అందించారు మహాకవులు. పింగళి సౌరనామాచుల వారు ముచ్చటైన 3 కావ్యాలు అందించారు మనకి. వ్యర్థి కావ్యం, రాఘవ పాండవీయం. అద్భుత కల్పనతో కూడిన అనల్ప సామర్థ్యాన్ని, సాహిత్య ప్రతిభను ప్రదర్శించిన కావ్యం కళాపూర్ణోదయం. ఆ 2 గ్రంథాలకు ఇదివరకే కావ్య పరిచయం అందించారు రమణ గారు.
అలాగే ఈనాడు ప్రభావంతి ప్రద్యుమ్నం కూడా పింగళి సూరనామాక్షరే రచనే. అంతా కవులము కామ అంతింతో కందపద్యం అల్లగలేమ దంతివి నీతో సమమా కాంతా సమబాణ సూరకవి నరజాణ అని పింగళి సూరనారాయణుని ఆనాటి సమకాలికులైన వారు ఆనందంగా ప్రస్తుతించారు. సూరనార్యుని రచనలో కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. ఆ ప్రత్యేకతలన్నీ జీర్ణించుకున్నారు రమణ గారు. మేము కొంతమంది సాహిత్య మిత్రులు ఉన్నాం, అప్పుడప్పుడు మేము మాట్లాడుకుంటూ ఉంటాం. ముఖ్యంగా కోట వెంకటలక్ష్మి నరసింహం గారు సహస్రావధాని, వారు నేను ఎప్పుడు మాట్లాడుకున్నా మేము అనుకునే మాట ఏంటంటే, రమణ గారిని తలుచుకుంటే గర్వంగానూ ఉంటుంది, కొంచెం సిగ్గుగాను కూడా ఉంటుంది అని అనుకుంటాం. ఎందుకంటే సాహిత్యమే ప్రధానాంశంగా చదువుకొని ఉద్యోగాలు నిర్వహించి ఏదో ఊళ్ళేలుతూ మైకు పట్టుకొని ప్రతిరోజు మాట్లాడుతున్న మేమే సాహిత్య రంగంలో ఈ పాటి కృషిని చేశామా? చేయలేదు కదా. మరి రమణ గారు ఎందుకు చేస్తున్నారు? నిర్వ్యాజమైన ఈ ప్రేమ సాహిత్యం పట్ల వారికి ఎందుకు ఏర్పడింది? ఇది సాహిత్యానికి చేసే కృషిలో ఒక అంశం అయితే, మరి రాసిన గ్రంథాలు రచయిత దగ్గరే ఉండిపోతే ప్రయోజనం ఏముంది? సమాజానికి అందాలి, వెలుగు చూడాలి. అందుకు ఆర్థిక సహకారాన్ని నిండు మనస్సుతో స్వచ్ఛందంగా అందించే మహనీయులు కావాలి. శ్రీమతి రాధ గారు రమణ గారు రచించిన గ్రంథాలలో ఇది 5వ గ్రంథం వారు ఆర్థిక సహకారాన్ని అందిస్తున్న గ్రంథం అనే మాట చాలా ఆశ్చర్యాన్ని కలిగించే అంశం. ఎందువల్లంటే పెద్ద మనసుతో చేయూతను అందించడానికి సాహిత్యం పట్ల అభిమానం ఉండాలి, దాతృత్వం ఉండాలి. ఆ దాతృత్వమే యథార్థమైన మాతృత్వం. అమ్మ మనస్సుతో శ్రీమతి రాధ గారు, రమణ గారు మీకెందుకు, మీరు పుస్తకాలు రాయండి, అవి వెలుగులోకి వచ్చే బాధ్యత నేను నిర్వహిస్తాను అని పెద్ద మనస్సుతో వారు చెప్పడం సామాన్యమైన విషయం కాదు, ఎందరో చేయగలిగిన విషయం కాదు. అటువంటి సహోదరురాలు కాశీనాథుని దుర్గాంబ బుచ్చయ్య కార్పొరేషన్ అధ్యక్ష పదవిని నిర్వహించిన, మరి మానసిక ఇబ్బందులు పడుతున్న బాలబాలికలకు ఉచితంగా సేవలు అందిస్తున్న, న్యూజెర్సీలో తెలుగు కళా సమితి అడ్వైజరీ బోర్డు చైర్పర్సన్గా ఉన్న, సాహిత్య భారతి ద్వారా సాహిత్య కార్యక్రమాలు నిర్వహిస్తున్న, ఒకప్పుడు సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్ అనంతపురంలో తెలుగు శాఖలో అధ్యాపకత్వం నిర్వహించిన, విద్యార్థి సంఘంలో ట్రెజరర్గా బాధ్యత వహించిన, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్గా పనిచేసిన, 10 ఏళ్ల పాటు హెల్ప్ ఫౌండేషన్ సభ్యత్వం చైర్పర్సన్ పదవిని నిర్వహించిన, తెలుగు కళా సమితిలో కార్యవర్గ సభ్యత్వాన్ని 3 సంవత్సరాలకు పైగా నిర్వహించిన, తెలుగు కళా సమితి వారి పత్రిక తెలుగు జ్యోతికి సహ సంపాదకత్వం వహించిన, ఇలా వారిని గురించి చెప్పాలంటే ఈ సభంతా ప్రత్యేకమైన ప్రసంగం, వారి పరిచయ ప్రసంగమే చేయవలసి ఉంటుంది. అన్ని విశేషాలు కలిగిన వారు శ్రీమతి రాధ గారు. ఎంత నిరాడంబరంగా, ఎంత సహజంగా, ఎంత ఆత్మీయంగా, ఎంత స్వచ్ఛందంగా వారు సాహిత్య సేవ చేస్తున్నారో మనకు ఆశ్చర్యాన్ని కలిగించే అంశం. పెద్ద మనసుతో వారు సాహిత్య సేవ చేస్తూ ఈ గ్రంథాలకు ఆర్థికంగా చేయూతను అందిస్తూ ఈనాడు తమ చల్లని చేతుల మీదుగా ఈ గ్రంథాన్ని ఆవిష్కరించి మంచి మాటలు మనవి చేశారు. వారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు సభపక్షాన ముందుగా తెలియజేస్తున్నాను. నేటి సభలో ముఖ్య అతిథిగా ఎవరుంటే బాగుంటుంది అన్నప్పుడు రమణ గారి మనస్సులో మెదిలిన వారు ఆచార్య వెలుదండ నిత్యానందరావు గారు. వారి తల్లిదండ్రులు ఏ ఉద్దేశంతో నిత్యానందం అనే పేరు పెట్టారో కానీ వారు ఎప్పుడూ ఆనందంగా ఉంటారు, ఆనందాన్ని పంచుతూ ఉంటారు. తమ ఉనికి ద్వారా, తమ పలుకు ద్వారా, తమ రచన ద్వారా, తమ పరిపాలన పాఠవం ద్వారా. సాధారణంగా మంచి రచయితకు ఏం తెలుస్తుందంటే ఏ పదం ఎక్కడ ప్రయోగించాలో తెలుస్తుంది. వారు మంచి కవి, రచయిత, విమర్శకులు కావడం వల్ల రచనలో ఏ పదం ఎక్కడ పెట్టాలో తెలుస్తుంది. అందుకే ఆంగ్ల భాషలో రచనని అరేంజ్మెంట్ అంటారు. ఏ పదం ఎక్కడ ఉంటే రచన బాగుంటుందో తెలిసిన వ్యక్తికి ఎవరికి ఏ పని ఎలా అప్పగిస్తే ఆ పని విజయవంతంగా జరుగుతుందో కూడా తెలిసిన పరిపాలన పాఠవం కూడా ఉంటుంది. అక్కడ కూడా అరేంజ్మెంట్ కావాలి. అందుకని ఇప్పటివరకు సాహిత్య రంగాన్ని పరిపాలించిన నిత్యానందరావు గారు ఇప్పుడు సాహిత్య రంగంతో పాటు పరిపాలనా రంగంలో కూడా పరిపాలనా బాధ్యతలు నిర్వహించి తెలుగు విశ్వవిద్యాలయాన్ని సమున్నతమైన ప్రమాణాలతో నడిపిస్తూ ఉండడం మనందరికీ తెలిసిన విషయం. చాలా ఆనందాన్ని కలిగించే అంశం. నిత్యానందరావు గారి ప్రతి మాట మనకు నిత్యానందాన్ని కలిగించే మాట.
ఆ ప్రతి మాట చాటున సంవత్సరాల అనుభవం ఉన్నది, ఆర్ద్రత ఉన్నది, అవగాహన ఉన్నది, పాండిత్యం ఉన్నది, సంస్కార సంపద ఉన్నది. అదిగో ముఖ్య అతిథి సందేశంగా ఆ మాటల పరిమళాన్ని మనం ఆస్వాదిద్దాం. నిత్యానందరావు గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. సభకు నమస్కారం. నన్ను ఇంత బాగా పొగడవచ్చునన్న కొత్త విషయం నాకు తెలిసి వచ్చింది. ఇలాంటి ఇంకొక 5-6 మంది నాకు జత అయితే చాలా బాగుంటుంది. కాకుంటే ఎటు వచ్చి నాకు అహంకారం మొదలకుండుగాక అని, నాలోన గల వెలుగు నా పరిసరముల వారి రూపమున కనపట్టుగాక, నా ఉచ్చరించడి నాదమా వెలుగుగా వినిపించి కనిపించి తరించుగాక. పూజ్యులు సభాధ్యక్షులు మల్లాప్రగడ సత్యనారాయణ శ్రీమన్నారాయణమూర్తి గారు ఇన్విటేషన్ పెట్టాలి సార్ తెలుసు, కానీ విదిత విద్వన్మౌడి మీది మీకే అప్పగిస్తున్నాను నన్ను చూడండిలాగా. ఈరోజు అతిశయోక్తి అనుకోకుండా ఉంటే కనిష్ఠికాధిష్ఠితుడు మా ఏల్చూరి నారాయణరావు, ఇన్ని తప్పులు పోతున్నాయి, ఏల్చూరి మురళీధరరావు గారు, వారిద్దరు ఉపన్యాసాలు వినడానికి నేను వచ్చాను. అది నేను విద్యార్థిని. 13 గ్రంథాలు వెలుగులోకి తెచ్చిన బాలాంతర వెంకటరమణ గారు, ఇప్పుడే పరిచయమైన పెద్దలు శ్రీమతి కాశీనాథ్ రాధ గారు, బాలాంతర వెంకటరమణ గారి అమ్మాయి, ఎదురుగా ఉన్న చింతారామకృష్ణారావు గారు, ఇంకా గట్టి కృష్ణమూర్తి గారు, ఇంకా పెద్దలు, కొందరు రచయితలు 2 రకాలుగా ఉంటారు. ఎన్ని రకాలుగానే ఉండవచ్చు అని ప్రస్తుతం తమకు తోచింది రాసుకొని పుస్తకాలు ప్రింట్ చేసుకొని కవులుగా రచయితలుగా వెలిగేవారు సహజం. మరికొందరు తాము కావలసింది రాసుకుంటూనే, తాము తలుచుకొని రాసుకుంటూనే జనానికి ఏది ఉపయోగపడుతుంది కొంత మేరకు దాని గురించి రాద్దాము అనుకునేవాడు. అలాంటి 2వ కోవలోకి చెందినవారు బాలాంతర వెంకటరమణ గారు. ఎందుకోసం అంటే ఈరోజు ప్రాచీన సాహిత్యం, పాత సాహిత్యం, మంచి పాత సాహిత్యం కాదు పాత సాహిత్యం అన్నారు, చదవాలని ఉబలాటం ఉన్నా చదివే అవకాశం లేని ఒక తరం వచ్చింది. అంతెందుకు, మాకు చిన్నప్పుడు, మాకు అంటే నేను ఏదో మహా పెద్దవాడిని అని కదమ్మా, మీ అందరికంటే నేను చిన్నవాడిని, నాకు పద్యకావ్యానికి నవలకు తేడా లేని రోజులు, అలా హాయిగా చదువుకున్నా. ఎంపరాల సూర్యనారాయణ శాస్త్రి గారి మనుచరిత్ర వ్యాఖ్యానం మొత్తం ఫస్ట్ పేజ్ నుంచి చివరి వరకు నాకు చాలా ఇష్టమైన వ్యాఖ్యానం అది. అట్లాగే విజయ విలాసం తాపి ధర్మారావు గారిది, నాగపూడి కుప్పస్వామయ్య గారి మన పారిజాత పన్న వ్యాఖ్యానం హాయిగా చదువుకున్నాము. పండుగలు వస్తే మా గురువు గారు మామిడైన సత్యనారాయణమూర్తి గారు ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఏ చేశారు. ఏ పండుగ వస్తే ఆ కావ్యం చదవాలి ఆ రాత్రి. నేను గురుగృహవాసిని కనుక చెప్తున్నాను. 77 నుంచి 80 వరకు. శివరాత్రి నాడు హరవిలాసం రాత్రి నుంచి 10 దాకా మొత్తం చదివారు. అలవోకగా చదువుకుంటూ వెళ్ళిపోవడం ఏమీ ప్రాబ్లం. కానీ ఈరోజు ఏమవుతుందంటే పద్యం చదవాలంటే కష్టపడాల్సి వస్తుంది. అక్కింది తాత్పర్యం చదువుకొని, అంటే వెనకడికి కొంత చదివి ఉన్నాం కనుక నెట్టుకొచ్చే అలాంటి ఒక స్థితి ఏర్పడింది. కానీ ఒక తరం అంతా గడిచాక ఎక్కడో ఒక వ్యక్తి నేను ప్రాచీన సాహిత్యాన్ని అధ్యయనం చేయాలి అని అనుకున్నప్పుడు ఆ వ్యక్తికి విపులాచ పృథ్వీ అన్నట్టుగా ఆ వ్యక్తి కోసం మనం ఒక సంభారాన్ని తయారు చేసి పెట్టాలి. ఏమో ఎవరు ఎక్కడ ఎవరికి ఏ అవకాశం వస్తుందో, ఎవరికి ఏ ప్రయోజనం కలుగుతుందో, సమకాలం వరకు నచ్చకపోవచ్చు, ఆసక్తి చూపెట్టకపోవచ్చు. ఒక కాల ప్రభావం రేపు ప్రాచీన సాహిత్యం ఏమిటి అనే ధోరణి ఉంటుంది. అది కూడా చల్లబడింది. ఇప్పుడు ఒకానొక కాలంలో విపరీతమైన ద్వేషానలం అలా ఎగిసింది, కానీ క్రమేపీ మళ్ళీ చల్లారింది, చదువుకున్నాను. అయినా కూడా ఇప్పుడు ఏమైపోయిందంటే కాలం ప్రభావంతో వచ్చింది.
ఆ విధంగా ఎవరైనా చదువుకుంటాము అనే వ్యక్తులు ఆ పుస్తకాల కోసం వెతుక్కుంటున్నప్పుడు బాలాంతరపు వెంకటరమణ గారు నిలుస్తారు, చిరంజీవి గారు. అది నాకు మనుచరిత్ర చదువుకోవాలంది లేదు, ఉత్తర హరివంశం చదువుకోవాలంది, లేకపోతే రాఘవ పాండవీయం చదువుకోవాలనుంది, శ్రీకాళహస్తీశ్వర మహత్యం చదువుకోవాలనుంది, కళాపూర్ణోదయం చదువుకోవాలనుంది అని అంటే ప్రాచీన వ్యాఖ్యాతలు ఓకే. ప్రాచీన వ్యాఖ్యాతలు ఏంటంటే మన తరం కోసం రాశారు. కానీ ఆ చదువుకోవాలనుకున్న ఆగామి తరం కోసం వాళ్ళ వ్యాఖ్యానాలు కాకుండా ఈ పాఠక మిత్ర వ్యాఖ్యానాలు, సార్థకమైన పేరుతో ఉన్న వ్యాఖ్యానాలు రాసిన బాలాంతరపు వెంకటరమణ గారు నిలుస్తారు, ఉపకరిస్తారు. అవతలి వాడికి మన సాహిత్యం, మన కృషి వల్ల ప్రయోజనం కలుగుతుంది. అవతలి వాళ్లలో ఆ విద్యాదీపాన్ని వెలిగించిన ఘనత శ్రీమతి కాశీనాథుని రాధ గారికి, ఆ చమురు పోసిన ఘనత దక్కుతుంది. ఇది మనకు. ఇక నేను విషయంలోకి వస్తాను. వెంకట పార్వతీశ్వర కవులు వారు రచనలు చేసే రోజుల్లో మేము పుట్టలేదు, కానీ నేను వారికి రుణపడి ఉన్నాను. బాలాంతరపు వెంకట్రావు గారికి, ఓలేటి పార్వతీశ్వరరావు పార్వతీశం గారికి. ఎందుకోసమంటే నేను బంకించంద్ర చటర్జీ జీవిత చరిత్ర రాశాను. ఒక పిహెచ్డి థీసిస్ లాగా బంకించంద్ర చటర్జీ గురించి తెలుగులో ఇప్పటి వరకు నా ఏకైక గ్రంథం. నేను ప్రశంసించుకోవడానికి నేను చెప్పట్లేదు, ఇంకొక రాయలేదు కనుక నేను చెప్తున్నాను. ఆ రోజు నాకు వెంకట పార్వతీశ్వర కవుల పుస్తకాలు శరణ్యమైనవి. తరువాతి ఈ తరంలో నాకు ఓలేటి పార్వతీశం గారు నాకు టీవీ ద్వారా, ఆ తర్వాత లేటెస్ట్గా బాలాంతరపు వెంకటరమణ గారు పరిచయం. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అన్నట్టుగా మొదటిసారి మాట్లాడుకున్న దాంట్లో మేము ఆత్మీయ మిత్రులమైపోయాం. ఇది అసలు అష్టదిగ్గజాలు అన్న దగ్గరనే మనకు సార్ భోజనం వరకు లాగించుకోవాలి కదా మనం, అంతే కదా సార్? అన్నారు అందుకోసమే. సరే నేను ఒక 10 నిమిషాలు లేదు 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 మీ ఉపన్యాసం కోసం నేను కొంచెం. అసలు మనకు అష్టదిగ్గజాలు కృష్ణదేవరాయల కాలంలో ఉన్నారు అనేది ఉంది. ఆ ఎవరు అనేది ఏనాటికి తేలని ఒక అంశం. అది ఎప్పటికీ తేలలేదు, ఎప్పటికీ తేలదు. అష్టదిగ్గజాలు అన్న పదం మాత్రం తిప్పలూరు శాసనంలో 1527 ఆగస్టు 26న వేసిన శాసనం ద్వారా తెలుస్తుంది. అల్లసాని పెద్దన, నందితిమన, మాదయ్య గారి మలన, అయ్యల రాజు రాజశేఖర్ వీళ్ళందరూ ఉంటారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మన పింగళి సూరన, రామరాజభూషణుడు, తెనాలి రామకృష్ణుడు ఉండరు. కానీ అది చాలా ప్రసిద్ధిగా ఉంది. మనమేమి అది లేదో ఉందా మనం తెలుసుకోవడానికి కూడా ఏమి లేదు. ఒకటి కాలం నిత్యం. అల్లసాని పెద్దన మనవరాలి భర్త పింగళి సూరన్ అనేది ఒక మాట, ఐతిహ్యం. ఈయన 3 పుస్తకాలు రాశాడు. 3 రకాల ప్రాధాన్యం కలిగినవి. ఒకటి భీమన తొల్లి చెప్పాను అని ఆ మొదటి రోజుల్లోనే వెళ్ళిపోయిన రాఘవ పాండవీయం. మళ్ళీ ఈయన కాలంలో ఈయన రాఘవ పాండవీయం రాయడం ద్వారా ప్రసిద్ధులయ్యారు. తర్వాత త్రర్థి, చతురర్థి, యాదవ, నల, రాఘవ పాండవీయాలు ఇటువంటివన్నీ ఎన్నో వచ్చాయి. అవన్నీ మనం సార్ చెప్తాం. కళాపూర్ణోదయం ఇతివృత్తం దగ్గరికి వచ్చినప్పుడు ప్రఖ్యాతము, ఉత్పాద్యము, మిశ్రమం ఇవి మన ప్రసిద్ధమైన ప్లాట్స్ తీసుకోవడం. ఆ రోజుల్లో ఉత్పాద్యేతి వృత్తాల మీద దృష్టి తక్కువ ఉండడం, కేవల కల్పనా కథలు, కృత్రిమ రత్నములు, ఆద్యసత్ కథలు, వాగుని పుట్టురత్నములు అని చెప్పిన దాంట్లో కళాపూర్ణోదయం ఉండడం. ఆ కళాపూర్ణోదయంలోనూ పారిజాతాపహరణంలోనూ ఈ రెండింటిల్లోనూ శ్రీకృష్ణదేవరాయలు ఉన్నారని
ఆయన జీవిత చరిత్ర ఉందని చెప్పే విద్వాంసులు ఉన్నారు. వాటికి రకరకాలుగా సమన్వయాలు చేసి చూపిన వాళ్ళు ఉన్నారు. కళాపూర్ణోదయుడు, శ్రీకృష్ణదేవరాయలు, ఇలాంటివి ఒకటి. తర్వాత అభ్యర్థి కావ్యం ఒకటి. ఏదైనా కూడా పింగళేశ్వరంలో వినూత్నత అంతవరకు ఉన్నది. అతను వ్యర్థి కావ్యం తీసుకున్నాడు, తర్వాత ఉత్పాద్య తీర్థం తీసుకున్నాడు. ప్రభావతి ప్రద్యుమ్నం దగ్గరికి వచ్చినప్పుడు మళ్ళీ ప్రఖ్యాతి తీర్థం దగ్గరికి వచ్చాడు. ఇక్కడికి వచ్చినప్పుడు ఒక అసంతృప్తి వచ్చింది. ఏంటంటే నేను ఇన్ని పుస్తకాలు రాశాను, కానీ నా తల్లిదండ్రుల గురించి నేను ఎక్కడా చెప్పుకోలేదు. నిజంగా సార్ మీరు ఏమి అనుకోకపోతే నేను ఒక్క మాట చెప్తాను. ఆ వేదవ్యాసుడికి అప్పుడు ఉపయోగించింది. నేను నా పుస్తకాలు వేసుకున్నప్పుడు నేను 4000 పేజీలు 7 వాల్యూమ్స్ వేసుకున్నాను. ఇదేదో నా ఆత్మకథ చెప్పుకోవడానికి పరిచయం చేసుకోవడానికి కాల్సమా. లాస్ట్ పుస్తకం వేసేటప్పుడు నిజంగా అసంతృప్తి వచ్చింది. నేను ఎవడెవడో గురించి రాశాను. జక్కయ్య, జమ్మ, ఎల్లయ్య, మల్లయ్య, వాడి దిక్కు దివాణం లేని వాళ్ళందరి గురించి కూడా రాశాను. అంటే చాలా ప్రసిద్ధి. కానీ ఒక ఆలోచన వచ్చింది, అదే నేను ఇన్ని రచనలు చేశాను, ఎన్ని రాశాను, నేను చదివిన హై స్కూల్ గురించి ఎవరు రాయాలి? నేను ఇంత పెద్ద రచయితను. పెద్ద రచయితలు అంటే అబ్జెక్టివ్ వేసుకుంటున్నాడు అని కాదు. ఒక రచయిత స్థిరపడ్డవాడిని, ఒక యూనివర్సిటీలో ప్రొఫెసర్గా ఉన్నవాడిని, రచనలు వృత్తిగా ఉన్నవాడిని. కానీ నా స్కూలు 50 ఏళ్ల క్రితం నాకు భిక్ష పెట్టిన స్కూలు. ఆ రోజుల్లో అమాయకంగా ఉన్న పంతుళ్ళు, అమాయకంగా నేను చెట్ల కింద చదువుకున్న విద్యార్థులు. మరి మా సారుల గురించి ఎవరు రాయాలి? నేను రాయకపోతే ఇంకెవడూ రాయడు. ఎందుకోసం అంటే మా బ్యాచ్లో అక్కడ రచయితలు ఎవరు లేరు, పల్లెటూరు అని చెప్పి నాకు జ్ఞాపకం ఉన్నది నుంచి 3వ తరగతి నుంచి 4వ తరగతి నుంచి స్కూల్కు పోయి ఆడపిల్లల మధ్యలో నన్ను కూర్చోబెట్టి ఆ రోజు ఎందుకో గ్రూప్ ఫోటో తీశారు 65లో. ఫస్ట్ నా ఫోటో. ఒకసారి నా చెంపలు మిడుతూ గోడ మీద బుద్ధం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి రోజు చదివించేవాడు. మా ఫాదర్ టీచర్ కనుక నేను స్కూల్లో చేరకపోయినా స్కూల్కి పోయేవాడిని ముందే. ఇవన్నీ నేను రాశాను. ఆ తర్వాత స్కూల్ గురించి రాశాను కానీ కాలేజీ గురించి రాయాలి. యూనివర్సిటీకి వచ్చాక నాకు అందరూ ఇంకా రామరాజు గారు, నారాయణ రెడ్డి గారు, సరే వీళ్ళందరూ గురువులు, మిత్రులు అందరూ అన్నీ అయ్యారు. కనుక ఆంధ్ర యూనివర్సిటీలో చదువుకున్నాను. మామిడన్న సత్యనారాయణమూర్తి గారండి, మహానుభావుడు. ఆయన ఇంట్లో నేను ఉండి చదువుకున్నాను. కపిలవాయి లింగమూర్తి గారు చాలా ఫేమస్. కూరగాయలు చేసుకోవడం, వాళ్ళు మేడం మా కూరగాయలు పెట్టియడం, వాళ్ళ పిల్లలను స్నానం పోసి రోజు నా దగ్గర చేస్తే ఆ పిల్లల్ని జోకొట్టుకుంటూ ఉండేది. ఇవన్నీ ఏవి సాహిత్య విషయాలేం కాదు, కానీ ఆ వ్యాసం రాశాను. అంటే మా ఉన్నతికి మూలమైన పాఠశాల, తర్వాత నాకు సాహిత్యాన్ని ఇచ్చిన కాలేజ్. చాలా ఆనందం వేసింది. మిగతా వ్యాసాలన్నింటికంటే నాకు బంకించంద్ర చటర్జీ మీద రాసిన, ఊర్లో రామకృష్ణరావు రాసిన మిగతా వ్యాసాలు ఎన్ని రాసినా దానికి ఈ 2 వ్యాసాలు నాకు చాలా జీవితంలో ఆనందం ఇచ్చింది. ఎందుకోసం అంటే అమాయకంగా ఊళ్ళో ఉన్నవాళ్ళు నా వల్ల మా గురువులు బతికారు. పింగళి సూరన పుస్తకం రాస్తే పింగళి సూరన బతుకుతాడు. అది అమరామార్చుడు బతకాల్సిన అవసరం ఏముంది? వాళ్ళ తల్లిదండ్రులు బతకాల్సిన అవసరం లేదు. కానీ తండ్రికి అంకితం ఇచ్చాడు. ఇది మొదటి 2 పుస్తకాల్లో ఒకటి పంపా విరూపాక్షుడికి కావచ్చు, ఇంకొకరికి కావచ్చు, అవన్నీ చేశాడు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత తల్లిదండ్రుల పితృణ విముక్తి పొందాడు. అందువల్ల ఆయన ప్రీతిపాత్రమైంది. ఆ పద్యం కూడా చెప్పుకున్నాడు, నేను ఇది నాకు లోపం ఉంది, నేను చేయలేదు అని సార్ చెప్తారు. తర్వాత కవులకు ఒక్కొక్క దగ్గర వాళ్ళు రాసుకుంటేనే ఒక వ్యామోహితులైపోతారు, లేదా అందులో వాళ్ళ శక్తి సామర్థ్యాలు వాళ్ళ ఒక రకమైన వ్యష్టి ఆత్మ సమిష్టి ఆత్మతో లీనమైపోతుంది. ఆ విధంగా మనుచరిత్రలో మనం ఎంత మాట్లాడినా వరోధిని మీద ప్రవరుడు వ్యామోహం చెందలేదని అలసాని పెద్దన వ్యామోహం చెందాడు. అట్లాగే పారిజాతాపహరణంలోని ఆ మొదటి ఆశ్వాసం సత్యభామ. ఇది మన చరిత్రలో ఇందివరాక్షుడి కథ ఇవన్నీ కూడా మామూలు సాహిత్య విద్యార్థులు చదువుకోవాల్సిందే. కానీ ఆ మెరుపు వరోధిని ప్రవరాక్ష ఘట్టం కానీ ఇక్కడ అట్లాగే దీంట్లో కూడా ఆయన శుచిముఖి పాత్ర దగ్గర దాంట్లో పడిపోయాడు. అంటే మనం సృష్టించిన పాత్రల్లో ఒక్కోసారి
మనకు తప్పు కాదు, ఆ అభిమానాతిరేకం అక్కడ ప్రసరిస్తుంది. అలాంటి దగ్గర ఒక అద్భుతమైన ఆకర్షణ వస్తుంది, మనకు తెలియకుండానే దాంట్లో మనం రాస్తున్న అక్షరాల మాధ్యమంగా ఒక ప్రాణశక్తి దాంట్లో ప్రవహిస్తుంది. అలా ఏ కవిత్వంలో అయితే ప్రాణశక్తి ప్రవహిస్తుందో ఆ కవిత్వం నిలబడుతుంది. కవిత ఓ కవిత నా యువకాశ నవపేశ సుమగీతావరణలో అతి సుందర సుస్యందనమందున వీధుల్లో విహరించే రోజుల్లో నీకై బ్రతికై ఒక తపమై వెతుకాడ నిమిషాలందు నెట్టి చూచిన చటులాలంకారపు మటు మాయల నటనల్లో అని శ్రీశ్రీ వస్తుంది అంటే శ్రీశ్రీ పెన్ను పట్టుకొని రాస్తే రాదు, రాకపోతుంది. అలాంటి ఒకటి వస్తుంది. ఆ విధంగా శుచిముఖి పాత్రలో వస్తుంది. ప్రభావతి ప్రచున్నంలో సమకాలీన ప్రబంధపు అచ్చులు అరిగిపోయిన ఉత్ప్రేక్షలు ఇవన్నీ ఉన్నప్పటికీ కాలానికి ప్రభావంతో సమ ప్రాధాన్యం ఉండాల్సిన భద్రనాభుడి కథ జీవితంలో వీరం శృంగారం ఉండి సమ ప్రాధాన్యంగా ఉండాల్సిన దగ్గర భద్రనాభుడి కథ కంటే ఆయన దగ్గర ఆయన ఓడించడం అన్న దానికి ఎక్కువ స్పేస్ ఇవ్వకుండా శృంగారానికి వెళ్ళిపోవడం ఇవి ఉన్నా కూడా అట్లాగే భవిష్యత్తులో అంటే నెక్స్ట్ కాలంలో వచ్చే చిత్ర కవితా వికారాలు చోటు ఇవ్వకుండా మనోధర్మానుగుణమైన గణ్యమైన మధుర కావ్యం ప్రభావితం ఇవన్నీ ఉన్నాయి అని చెప్తూ కూడా మళ్ళీ ఏం చేశాడు, ఆ శుచిముఖిని గురించి పరిచయం చేసే పద్యం ఇంకోటి రాశాడు. ఆ పాత్ర చిత్రాన్ని అసిధారవ్రతంగా నడపగలిగే నైపుణ్యం జాగ్రత్త ఉంది తప్పుగా అంటే శుచిముఖి పాత్ర మీద ఆయన ఎంత ఉన్నారు. శుచిముఖి ఎండ్రు దానిని వచో నిపుణత్వమునందు సత్కథా రచనలయందు నీతి విధురత్వమునందు లోక చనదయందు ఎందు సరిగానము దానికి వేయునేల దాని చతురత విశేషము నీవే కనం వలయు. ఆ మాట చెప్తున్న వ్యక్తి పరిచయం చేయడం వెనుక ఆ శుచిముఖి మీద ఉన్న అభిమానం తెలుస్తుంది. సరే, ఈ వ్యాఖ్యానం ఎలా ఉంది? గత వ్యాఖ్యానాలు చదివాను. వ్యాఖ్యాన నామూలం నిఖ్యతే తత్ అది ఎట్లాగో చెప్తారు అందరూ. మనకు ఏమొస్తుందంటే మమటుడు కావ్య ప్రకాశంలో వ్యాఖ్యానం చెప్పినప్పుడు తావదుద్ఘాట్యతే తత్ర యావజ్జత్రోపయుజ్యతే నహి రత్న పరీక్షాయాం పాణవు సాముద్ర లక్షణం ప్రసంగానుప్రసంగేన కుత్ర సంగచ్చతేన కిం మృత్తికాపి కులాలస్య బ్రహ్మ విద్య నిగాహ్యతే. ఎక్కడ ఎంత అవసరమో అంతే చెప్పాలి, వారికి దాంట్లో ఉన్న లక్షణం చెప్తున్నాం. ఆ రత్నాన్ని గురించి చెప్పాలంటే రత్నం పట్టుకున్న చేతిని గురించి చెప్పకూడదు. రత్నం గురించి చేతి చెప్పి ప్రసంగానుక్రమం చేత ఏ విషయాన్నైనా చెప్పించవచ్చు. కుమ్మరి మట్టి వంటి విషయాలు గురించిన ప్రసంగంలో మట్టి అనగానే పంచభూతాలు పంచమహాభూతాలు వాటి సృష్టించిన బ్రహ్మాన్ని తీసుకొని పోవచ్చు. అలాగా తన పాండిత్యం అంతా కూడా దీంట్లో కుమ్మరించి తాను చెప్పదలుచుకుని అన్నీ చెప్పేసేసి కుప్పుస్వామి మేక్స్ డిఫికల్టీ. వెనకటికి ఒకటి గైడ్ ఉండేది, టెక్స్ట్ చదువుకుంటే సులభంగా అర్థమవుతుంది, కానీ ఇది చదువుకోవడం వల్ల చాలా కష్టమైంది. అలాంటి కుప్పుస్వామి మేక్స్ డిఫికల్టీ కాకుండా 10 మందిని ఆకర్షింపం చేసి మన లక్ష్యానికి అనుగుణంగా వాళ్ళలో ప్రేరణ కలిగించే విధంగా వ్యాఖ్యానం చేయడంలో వారు కృతకృత్యులయ్యారు. వాక్యాత్ అర్థాత్ ప్రకరణాత్ ఔచిత్యాత్ దేశకాలత శబ్దార్థ ప్రవిభజ్యంతే న రూపదేవ కేవలం వాక్య పద్యంలో వస్తుంది. ఆ విధంగా ప్రకరణం వల్ల అర్థం వల్ల ఔచిత్యం వల్ల దేశకాల నిర్ణయాల వల్ల అర్థ నిర్ణయం జరుగుతుంది, కానీ అక్కడ ఉన్న పదం వల్లనే కాదు. ఆ విధంగా వీరు ఇది చేశారు. శబ్ద సంస్కారం ఎచ్చడను అని ఒక ప్రసిద్ధమైన పద్యం దాంట్లో ఉంది ప్రభావతి పద్యంలో. ఈ వ్యాఖ్యానానికి అది అక్షరాల సరిపోతుంది. శబ్ద సంస్కారం ఎక్కడా జారనీయలేదు. పద మైత్రి అర్థ సంపదల మొదలనీయకుండా పిల్ల అక్లిష్టత సులభంగా అర్థం కావాలి. పదాలు చెప్పాడు, అర్థం చెప్పారు, దాని వివరాలు ఇచ్చారు, శబ్ద సంస్కారం చెప్పారు. పునరుక్తి దోషం లేకుండా అది చేశారు. ఆకాంక్షిత స్ఫూర్తి అని ఏది చెప్పాలండి. తర్వాత శాఖా సంక్రమణం, ఇప్పుడు నేను చెప్పాను కదా అలాంటిది. అది బ్రహ్మ మట్టి అనే వరకు పంచభూతాలు లేకపోకుండా ఆ శాఖా సంక్రమ క్రియం గడవదనం. ప్రకృతార్థ భావం పాదుకునేలా అదుపుతూ ఉపపత్తి యందు అత్యూర్జితత్వం ప్రకాశమానం చేయడం.
ఒకట పూర్వోత్తర విరోధం ఎదవకుండా తత్ర అవయవ వాక్య తాత్పర్య భేదములు మహావాక్య తాత్పర్యమునకు వనర పలుక నేర్చుట బహుతప ఫలంబుగారే. అటువంటి తపఫలం పొందిన బాలాంత్రపు వెంకటరమణ గారికి నేను అభినందనలు తెలుపుతూ అభివాదం సమర్పించుకుంటూ నాకు ఈ అవకాశం కలిగించిన వారి కృతజ్ఞతలు తెలియజేస్తూ మా ఏల్చూరి మురళీధరరావు గారి ఉపన్యాసం వినాలన్నా దాంతో నేను ఎక్కువ మాట్లాడితే మళ్ళీ నా వాచాలత్వం బయటపడుతుందన్న భయంతో నేను ముగించుకుంటున్నాను. ఏమి మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో, ఎంత మాట్లాడాలో మంచి ఉదాహరణ చూపించారు ఈనాడు ఆచార్య నిత్యానందరావు గారు. ప్రభావతి ప్రద్యుమ్నానికి ఉన్న ప్రత్యేకత ఏమిటో చెప్పారు. వెంకటరమణ గారి వ్యాఖ్యాన శైలిలో ఉన్న విశిష్టతను వివరించారు. వారే చెప్పారు శాఖా సంక్రమణం లేకుండా ఉండాలి అని. అది ప్రభావతి ప్రద్యుమ్న రచనలోనూ ఉంది, వెంకటరమణ గారి వ్యాఖ్యానంలోనూ ఉంది, నిత్యానందరావు గారి ప్రసంగంలో కూడా. ఏదో శ్రీరమణ గారు ప్యారడీల్లో చమత్కారంగా రాస్తారు. ఓ కవి అంటాట ఏదో ప్రియురాలకి ఉత్తరం రాస్తున్నాడు. నీ నుదుట కుంకుమ రేఖలు చూచినప్పుడు నా మదిలో మధురోహలు చెలరేగును. అయిపోయింది. రెండో పేర కుంకుమ అనగా జ్ఞప్తికి వచ్చినది. కాశ్మీర దేశము కుంకుమకు ప్రసిద్ధి. అక్కడ కుంకుమ పువ్వులు విచ్చుకున్నప్పుడు కుంకుమ అని శబ్దము వచ్చును, అందువల్ల దాని కుంకుమ అని పేరు వచ్చింది. ఇట్టి మహత్తర విషయములు నా వంటి వారికి తప్ప ఎక్కువ మందికి తెలియవు, అందువల్ల చెప్పవలసి వచ్చినది. ఇలా రాస్తాడన్నమాట. కింద ఏం రాస్తాడంటే ఈ ఉత్తరానికి ప్రియురాలు సమాధానం ఇస్తుందా అని రాస్తారు కింద బ్రాకెట్ పెట్టి. ఇలా చమత్కారంగా చెప్పారు. అలా ఎంతవరకు చెప్పాలో అంతవరకు చెప్పే లక్షణం ప్రభావతి ప్రద్యుమ్నంలో ఎలా ఉందో దాన్ని శుచిముఖి పాత్ర ద్వారా చెప్పించారు. నిజానికి శుచిముఖి పాత్ర పింగళి సూరణ గారి వ్యక్తిత్వమే. శుచిముఖి ఎలా మాట్లాడిందో పింగళి సూరణ వర్ణించిందంతా ఆయన పరోక్షంగా నా కవిత్వంలో ఈ విశేషాలు ఉన్నాయి, మీరు గమనించి అర్థం చేసుకుని ఆస్వాదించండి, ఆనందించండి అని ఒక చక్కని సూచన పింగళి సూరణ చేసినట్లుగా కనపడుతుంది శుచిముఖి పాత్ర ద్వారా. కవులు పాత్రల చాటును తొంగి చూస్తూ ఉంటారు అప్పుడప్పుడు. అయితే పాత్ర చాటున కవి తొంగి చూసినప్పుడు పాత్ర మరుగున పడుతుంది. కానీ ప్రతిభావంతుడైన కవి చేస్తే ఆ పని పాత్ర అలాగే నిలబడి ఉంటుంది. పరిశీలించిన వారికి కవి వ్యక్తిత్వం కూడా తెలుస్తుంది. ఆ ధోరణి పింగళి సూరణ గారు అనుసరించారు. శబ్ద సంస్కారం ఎచ్చటను జారగనీక అనే మంచి పద్యాన్ని వారు జ్ఞాపకం చేశారు. ఆ పద్యంలో ఉండే విశేషాలన్నీ ప్రభావతి ప్రద్యుమ్నానికి వర్తిస్తాయి, వెంకటరమణ గారి వ్యాఖ్యానానికి వర్తిస్తాయనే మాట చాలా విలువైన మాట. చక్కని ప్రసంగాన్ని అందించి ముఖ్య అతిథి సందేశానికి ఉదాహరణప్రాయమైన ప్రసంగం చేసినందుకు నిత్యానందరావు గారికి అభినందనపూర్వకమైన అభివందనాలు అందిస్తూ, బాలాంత్రపు వెంకటరమణ గారు తెలుగు పద్య మధురిమలు అనే రచన చేసిన తర్వాత వారి అదృష్ట విశేషాన కాదు తెలుగువారి అదృష్ట విశేషాన పెద్దలందరి చూపు ఆ గ్రంథం మీద పడింది. ముఖ్యంగా ఆచార్య శలాక రఘునాథ్ శర్మ గారు కావచ్చు, ఆచార్య బేతవోలు రామబ్రహ్మం గారు కావచ్చు. రామబ్రహ్మం గారు వీరిని శిష్యులుగా భావించిన, వీరు వారిని గురువుగా భావించిన జరిగింది ఏమిటి అంటే పాఠకమిత్ర అనే వ్యాఖ్యాన మార్గం వీరి మనస్సుకు బాగా హత్తుకున్నది. సాహిత్యం కొంతమందికే పరిమితం కాక అందరికీ పరిచయం కావాలంటే, అందరికీ సాహిత్యం పట్ల ఆసక్తి కలగాలంటే, పద్యం అనగానే పరవశించిపోయే స్థితి రావాలి అంటే పద్యాన్ని సామాన్యులకు చేరువ చేసే ప్రయత్నం చేయాలి. 10 రూపాయలు ఇస్తాను పద్యం వింటావా అంటే 100 రూపాయలు ఇస్తాను వదిలేస్తావా అనే రోజు వస్తున్న కాలంలో పద్యం విలువైందని, పద్యం చదివితే ఆనందం కలుగుతుందని, ఆనందంతో పాటు ఉపదేశం కూడా దాంట్లో దాగి ఉంటుందని, జీవిత సత్యాల సమాహారం పద్యమని మన ప్రాచీన సాహిత్యం ఎంతో అద్భుతంగా నిరూపించింది. ఆ రహస్యాన్ని గుర్తించిన వెంకటరమణ గారు రామబ్రహ్మం గారి ఆశీస్సులు కావచ్చు, ఆదేశం కావచ్చు, పాఠకమిత్ర మార్గాన్ని అనుసరించి సరళం చేశారు. ఇటీవల కావ్య పరిచయాల్లో ముందుగా కథా సంగ్రహం అందిస్తూ కథను గురించి చెప్తున్నారు. ఎందుకంటే కావ్యం మొత్తం మీరు పరిచయం చేయటంలా, కావ్యంలో అన్ని పద్యాలు చెప్పే అవకాశం లేదు, సంగ్రహ రూపమైన రచనా విధానం కాబట్టి. ప్రభావతి ప్రద్యుమ్నంలో 825 గద్య పద్యాలు ఉంటే మీరు ఎన్నుకున్నది 360. పింగళి సూరణ ఎప్పుడైనా కల్లో కనిపించి ఏమయ్యా వెంకటరమణ మిగతా పద్యాలు ఏం చేసామని అడిగితే మరి మీరేం సమాధానం చెప్తారో నాకు తెలియదు. కానీ మరి గ్రంథ విస్తృతి కాకూడదు అనే అభిప్రాయంతో ప్రాచీన సాహిత్యం పట్ల ఇష్టం ఏర్పడాలి. పద్యమొకమారు చదివిన భాగ్యమునకు, పద్యమొకమారు చదివిన భాగ్యమునకు
మరల మరలను చదువగా మనసు పుట్టు, భావమొకవైపు శైలీ ప్రభావమొక్క వైపు నంజేరి గుండెలో పాదుకొనవే అని గుండెలో పద్యానికి ఉన్న భావం, శైలీ ప్రభావం రెండూ కలిసి హృదయానికి ఎలా హత్తుకుంటాయో అది ప్రభావతి ప్రజున్నలో ఎలా ఉందో ఈ పరిచయంలో చూపించారు. వీరి పరిచయాలన్నీ అదే మార్గాన్ని అనుసరించాయి. సరళం చెయ్యాలి, సామాన్యులకు అందుబాటు చేయాలి. చాలా ఆశ్చర్యకరమైన విషయం ఇది. వీరి నిబద్ధతకు, వీరి ఆశయానికి సంబంధించిన లక్షణం. ఆశయం ఇలా ఉంటే వీరి ఆర్జవానికి సంబంధించిన మరో విషయం చెప్తాను నేను. ఈ కావ్యాలన్నింటి మీద ప్రాచీన వ్యాఖ్యాతలు రాసిన వ్యాఖ్యానాలు ఉన్నాయి. ఆచార్య నిత్యానందరావు గారు చెప్పినట్టుగా ఇవి సామాన్యులకు అందేవి కావు. కానీ రమణ గారు చక్కగా వాటిని అర్థం చేసుకుని ఆ విశేషాలను కూడా ఆ గ్రంథాల వరకు వెళ్ళనక్కర లేకుండా ఈ గ్రంథంలో ఆయా సందర్భాలలో సందర్భోచితంగా తెలియచేస్తూ ఏం చేశారు అంటే, ఈ విధంగా ఆచార్య బేతవులు వారు అన్నారు, ఈ విధంగా బాలాంతరవు, ఈ విధంగా వేదం వెంకటరాయ శాస్త్రి గారు చెప్పారు, ఈ విధంగా ఖండవల్లి లక్ష్మీరంజనం గారు చెప్పారని ఆ ప్రాచీన వ్యాఖ్యాతలు ఇచ్చిన విశేషాలను ఉట్టంకించి మరీ తెలియజేస్తున్నారు. మా గురువు గారు ఆచార్య కోలవేలు మలయవాసుని గారు చమత్కారంగా ఓ మాట అనేవారు, ఎవరి రచన గురించి అయినా మనం ప్రస్తావించినప్పుడు ఆ రచయిత పేరు చెప్పాలి. చెబితే అది కొటేషన్, చెప్పకుండా తనదేమో అని భరింపజేస్తూ చెబితే అది కొట్టేశాను. కాబట్టి చేయకూడదు. మన గ్రంథ శౌర్యం పనికిరాదు, గ్రంథ శౌర్యం ఉండాలి. కానీ రమణ గారు అంత నిజాయితీతో ఏ వ్యాఖ్యాత నుంచి విషయాన్ని ఎన్నుకున్నా ఆ వ్యాఖ్యాత పేరు చెప్పి మనకు తెలియజేస్తున్నారు. ఇది వారి ఆర్జవానికి నిదర్శనం. మరి ఎందరో వ్యాఖ్యాతలు, ప్రతి వ్యాఖ్యాత ఒక తేనెటీగ లాంటివాడు. ఆ సాహిత్యోద్యానంలో విహరిస్తూ ఆ పువ్వుల్లోని మకరందాన్ని తీసుకొచ్చి ఒక చోటకి చేరుస్తారు. ఆ తేనెటీగలన్నీ చేరుస్తాయి. ఇప్పుడు ఒక తేనె పట్టు ఏర్పడుతుంది. పూర్వ వ్యాఖ్యాతలందరూ తేనెటీగలైతే బాలాంతరపు వెంకటరమణ గారు మనకు అందించింది ఒక తేనె పట్టు. ప్రతి కావ్య పరిచయంలోనూ రమణ గారు ఈ పని చేస్తూనే వచ్చారు. అందువల్ల రమణ గారి రచనా విధానం అసాధారణమైన అద్భుతమైన విధానం. ఆ విధానం ఈనాటి సమాజానికి ఎంత అవసరమో, ఎందుకు అవసరమో నిత్యానందరావు గారు తమ ప్రసంగంలో చక్కగా తెలియచేశారు. ఒక వంక ఆచార్య పీఠాన్ని అధిరోహించిన పరిపాలనా పాఠవం కలిగిన మహనీయుల అభినందన ఆశీస్సులు అందుకుంటూ, వేరొక వంక ఇందాక వారే అన్నారు చమురు పోశారు అని. సంస్కృతంలో స్నేహం అంటాం. దీపం వెలగాలంటే స్నేహం కావాలి, దీపం కావాలి. స్నేహంతో ఆ స్నేహాన్ని ఆర్థిక రూపంలో అందించిన రాధగారు ఈ పక్కన ఉండగా ఈ గ్రంథాన్ని చక్కగా ఆవిష్కరించుకుని ఆనందాన్ని పొందిన సందర్భంలో యథార్థంగా ఈ గ్రంథంలో ఏముంది, గ్రంథులు విడదీసి ఈ గ్రంథంలో వెంకటరమణ గారి అక్షర రూపమైన తపస్సు. ఎందుకంటే సాహిత్యం ఒక అక్షర తపస్సు, సాహిత్యం ఒక అమృత సరస్సు. ఆ తపస్సు చేసి ఆ సరస్సులోకి ప్రవేశించి అందులో ఉన్న పద్మాలలోని మకరంద వైభవాన్ని సామాన్య జనులకు పరిచయం చేయడానికి పూనుకుని ఆ కృషిని విజయవంతంగా నిర్వహించడం అంటే సామాన్యమైన విషయం కాదు. ఏదో అధాటగా ఓ కావ్యానికి రాస్తే రాయవచ్చు. దీక్షగా 12 కావ్యాలు పూర్తి చేసి 13వ కావ్యాల్లో అడుగు పెట్టడం, పోనీ అయిపోయిందంటే లేదు, తరువాత రాబోయే కావ్యాన్ని గురించి ఇంతకు ముందే సభ ప్రారంభానికి ముందు జరిగిన సంభాషణ నేను కూడా విన్నాను. కాబట్టి వెంకటరమణ గారి రచనకు ఏ ఎండి అండ్ తప్ప ఈ ఎండ్ లేదు. వారి కృషి అలా కొనసాగుతూనే ఉంటుంది. నిరంతర కృషివలుడుగా సాహిత్యోద్యమం సాగిస్తున్న వెంకటరమణ గారిని నేను కూడా ఈ సందర్భంలో హృదయపూర్వకంగా అభినందిస్తూ, ఎవరి మాటలు వింటే ప్రభావతి ప్రద్యుమ్నంలో పింగళి సూర్యనారుని కవితా వైభవం మనకు బోధపడుతుందో, ఎవరి ప్రసంగాన్ని ఆస్వాదిస్తే బాలాంతరపు వెంకటరమణ గారి వ్యాఖ్యాన వైదుష్యం మనకు కరతలామలకం అవుతుందో, ఎవరి సందేశం వింటే సాహిత్యం పట్ల మనకు స్పష్టమైన అవగాహన ఏర్పడుతుందో, వారు చేసే కావ్య సమీక్ష కోసం మీతో పాటు నేను కూడా ఎదురు చూస్తున్నాను. అలాంటి కావ్య సమీక్షకులు ఈనాడు మనకు లభించారు. ఆచార్య అన్న మాటకు సార్థకతను కలిగించగలిగిన వారు. ప్రతి పదంలోనూ విజ్ఞాన శాస్త్రవేత్తలు ఏ పదార్థాన్ని స్వీకరించినా ఆ పదార్థాన్ని ముక్కలు చేసి లోపలికి వెళ్ళి అది మాణిక్యం కావచ్చు, మసిబొక్కు కావచ్చు, దాని యథార్థ తత్వాన్ని నిరూపించినట్లుగా ఏ కావ్యాన్ని పట్టుకున్న మురళీధరరావు గారి ప్రసంగాలు విన్నాను.
వారి రచనలు చూశాను. వారు ఏ గ్రంథాన్ని, ఏ పద్యాన్ని ప్రస్తావించినా లోతుల్లోకి వెళ్ళి పరిశీలిస్తారు. ఒడ్డున ఉంటే నత్తగుల్లలు మాత్రమే దొరుకుతాయి, లోపలికి వెళ్ళి ఈదగలిగిన వీరుడికి అనర్ఘ రత్నాలు లభిస్తాయి. ఆ వీరుడు సహృదయుడైతే ఆ రత్నాలు మనందరికీ పంచుతారు. పంచితే ఎలా ఉంటుంది? సరిగ్గా మురళీధరరావు గారి ప్రసంగంలో ఉంటుంది. ఇప్పుడు మనం అందుకుందాం. మురళీధరరావు గారు. పెట్టేసి కూర్చోబో. సభాయై మంగళం భూయాత్ సభ్యానాం చ యశస్వినాం సర్వం శివమయం భూత్వా చిరవృద్ధిం ప్రపద్యతాం. వేదార్థ ప్రతిపాదనైక పరమై విఖ్యాత సత్ సంప్రదాయ ఆదిత్యోదయ సానుమత్శిఖరమై ఆంధ్రావళి సంతతాహ్లాదాపాదకమై మహాకవి శుభవ్యాహార నిష్పన్నమౌ ఓ దివ్యాంధ్ర సరస్వతి కొనుమివే ఉద్యన్మదీయ స్తుతులు. సభాధ్యక్షులు శ్రీ మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తి గారు, ముఖ్య అతిథి శ్రీ వెలుదండ నిత్యానందరావు గారు, వీరిద్దరి ప్రసంగాలను వినాలని నేను సభకు వచ్చాను, పాల్గొంటున్నాను. శ్రీమన్నారాయణమూర్తి గారిని గురించి తప్పకుండా చెప్పవలసిన విషయము, అమరకోశంలో మూర్తి కాఠిన్య విగ్రహయో అని చెప్పాడు. మూర్తి అంటే కాఠిన్యము, విగ్రహము అని పర్యాయపద కల్పనలో అమరకోశంలో చెప్పాడు. కానీ అమరసింహుడు శ్రీమన్నారాయణమూర్తి గారిని చూసి ఉంటే మాత్రం మూర్తి ప్రసాద విగ్రహయో అని తప్పకుండా చెప్పి ఉండేవాడిని నా నమ్మకం. వారి వాక్కులో ఉన్న ప్రసన్నత అటువంటిదన్నమాట. ప్రసీదతి, ఎవరిని ప్రసన్నము చేస్తుందో వారి వాక్కులో ఉండే మాధుర్యం అటువంటిది. నిత్యానందరావు గారు విదిత విద్వన్మౌళి అనే పదాన్ని విద్వద్వతంసులు, నిత్యానుశీలన, నిత్య వైవిధ్య, నిత్యాధ్యయన, నిరంతర రచన వ్యాసంగశీలి. అంత మాత్రమే కాదు, ఏ కావ్యాన్ని చదివినా, ఏ పుస్తకాన్ని చదివినా, ఏ వ్యక్తిని కలుసుకున్నా, ఏ వక్తను విన్నా, ఏ మాటను పట్టినా, ఏ అర్థాన్ని చూసినా దానిని తన స్వీయ నికషోపలంపైని, స్వీయ రాసిక్య నికషోపలంపైని గీటు గీసి ఇది బంగారము, ఇది కాదు అని తేల్చి చెప్పగల సహృదయ పరీక్షకులైన విద్వాంసులు నిత్యానందరావు గారు. ఉత్తమ గురువు. నిజానికి వారిద్దరి ప్రసంగాలను నేను వినటానికి వచ్చాను. వారిద్దరు మాట్లాడిన తర్వాత ఏది మాట్లాడినా తేనెల్ త్రావిన నోటికి జలములు అందింపయ్యే అని విశ్వనాథ్ అన్నారు. మా స్వామిలో తేనెల్ త్రావిన నోటికి జలములు అందింపయ్యే అన్నారు. ఆ ప్రకారంగా ఉంటుంది. కానీ విషయం ఏంటంటే, ఈరోజు సభలో పుస్తక ఆవిష్కరణ చేసిన దాత్రి శ్రీమతి కాశీనాథని రాధ గారు ఉత్తమ సహృదయిని. వారి తెలుగు సాహిత్య రక్షా దీక్షను ప్రశంసిస్తూ, వారి దీక్షా ప్రవణతను మెచ్చుకుంటూ, వారే ఉత్తమ రచయిత్రి అయి ఉండి వారి రచనల్లో మరీను ఈ మాటలో వెలువడిన రచనలను నేను కూడా చదువుకున్నవాడిని కాబట్టి ప్రత్యేకంగా వారి దాతృత్వ గుణాన్ని ప్రశంసిస్తూ, ఇక చివరికి వచ్చేసరికి సరే, దీనిని అంతర్జాలంలో వీక్షిస్తున్న ప్రేక్షకుల కోసం కూడా ఒక మాట చెప్పాలి. ఒక చలనచిత్ర నటి ఉన్నదట. ఆమె తన వివాహానికి తనకు చాలా ఆత్మీయురాలైన మిత్రురాలిని పిలిచిందట.
తప్పక రావాలి నువ్వు అని చెప్పిందట. స్నేహితురాలు వివాహానికి వెళ్ళలేకపోయింది ఏదో కారణం వల్ల. కలిసినప్పుడు చెప్పిందట, ఏమనుకోకు నేను రాలేకపోయాను ఆ రోజు అని చెప్పి. ఏం పర్వాలేదు, ఈసారి పిలిచినప్పుడు మాత్రం నువ్వు తప్పక రావాలి అని చెప్పి. బాలాంతరపు వెంకటరమణ గారి ఈసారి పుస్తకానికి మాత్రం మీరు తప్పకుండా వచ్చి పాల్గొనాలి పుస్తకావిష్కరణ సభలో. కొన్ని ఇంటి పేర్లు చాలా అందంగా ఉంటాయండి. శ్రీపాద, విశ్వనాథ, జనమంచి, ఇట్లాంటి ఇంటి పేర్లు చాలా అందంగా ఉంటాయి. అటువంటిదే బాలాంతరపు అన్న పేరు కూడా. మీకు తెలిసిన సంగతే, ఆంతరము అంటే పేగు అని అర్థం. బాలాంతరము చిన్న పేగు. ఆంతరం యొక్క పని ఏమిటి? ఆహారాన్ని జీర్ణం చేసుకోవటం, పోషక పదార్థాలను స్వీకరించటం, నీటిని నియంత్రించటం, వ్యర్థాన్ని పరిత్యజించటం. బాలాంతరము అన్న ఇంటి పేరుకు సరిగ్గా సమర్థంగా కుదురైన ఆ పేరు బాలాంతరపు వెంకటరమణ గారిది. 12 పుస్తకాలలో వారు ఆ విషయాన్ని నిర్వివాదంగా నిర్ధారణ చేసిన విషయం. కాగా ఇది 13వ పుస్తకం. 13 ఆంగ్లేయులకి ఒక విధంగా అది మంచి సంఖ్య కాకపోవచ్చు, కానీ మనకేమీ అటువంటిది కాదు. కాగా తరువాత కావ్యము కాశీఖండము సన్నద్ధం అవుతున్నది కాబట్టి మళ్ళీ మనం ఒకసారి కలుసుకునే అవకాశం తప్పకుండా అంతర్జాల వీక్షకుల కోసం ఈ మాట చెబుతూ, మా చిన్నప్పుడు ఆ ఆకాశవాణిలో సంక్షేప శబ్ద చిత్రము అని ఒక సంక్షిప్త శబ్ద చిత్రము అని కార్యక్రమం ఉండేది. ఒక చలనచిత్రం ఉన్నప్పుడు దానిని 1 గంటకు కుదించి లేదా 45 నిమిషాలకు కుదించి అందులోని కథ చెడకుండా, అందులోని పాత్రల యొక్క ప్రవేశ నిష్క్రాంతములన్నీ కూడా శ్రోతలకు అర్థమయ్యేటట్లు, అందులో ప్రసిద్ధములైన పాటల యొక్క పల్లవులతో సహా సమేతంగా ఆ సంపూర్ణమైన చిత్రాన్ని శబ్ద చిత్రంగా మలిచి సంక్షేపంగా 1 గంటలో ఎక్కడా అనుస్యూతి చెడకుండా దానిని ప్రసారం చేసేవాళ్ళం. వీరు చేస్తున్నది సంక్షిప్త శబ్ద చిత్రముల యొక్క దానిని ఒక ప్రక్రియగా మలిచిన వెంకటరమణ గారిని ముందుగా అభినందించాలి. దాన్ని ఒక ఆంగ్లంలో ఈ మార్గంలో ఏంటంటే అబ్రిడ్జ్డ్ వెర్షన్స్ అని ఉన్నాయి. అటు క్యాంటర్బరీ టేల్స్ నుంచి షేక్స్పియర్ నుంచి షెర్లాక్ హోమ్స్ దాకా చదువుకునే వాళ్లకు ప్రాథమికమైన ఆనాటి ఆ భాషా పరిచయం లేని విద్యార్థుల కోసమని, సహృదయుల కోసమని, పాఠకుల కోసమని రూపొందించిన వివిధ స్థాయిలలో చిన్నపిల్లల దగ్గర నుంచి మధ్య వయస్కుల దగ్గర నుంచి అబ్రిడ్జ్డ్ వెర్షన్ అనే పేరుతోటి ఆంగ్లంలో అది చాలా మనము చిన్నప్పుడు చదువుకున్న విషయమే. అబ్రిడ్జ్డ్ వెర్షన్ ద్వారా ఆ మూలాన్ని చదవాలనే ఆసక్తి మనలో కలుగుతుంది. తప్పనిసరిగా ఆ మూలంలో ఇంకా ఏం చెప్పాడో తెలుసుకోవడానికి పునాదిగా అందులో కొన్ని పదములు కూడా ఉంటాయి. షేక్స్పియర్ అబ్రిడ్జ్డ్ వెర్షన్ చదువుతున్నప్పుడు ఆయన హ్యామ్లెట్లో రాసిన ఆ ముఖ్యమైన రోమియో జూలియట్లో రాసిన ఆ ముఖ్యమైన సంభాషణలను ఎక్కడా కత్తిరించకుండా వాటిని ఆ భాషలోనే ప్రయోగిస్తూ, వాటి స్పెల్లింగులు మారినప్పటికీ, ఆ భాషా ప్రయోగ సరళి మారినప్పటికీ, ఆ భాషలో ఉన్నటువంటి వ్యాకరణ విధానం అంతా ఈరోజు మారినప్పటికీ, దౌ ఆర్ట్ అని ఉంటే యు ఆర్ అని మార్చినప్పటికీ, ఆ పూర్వపు రూపం అంతా కూడా పాఠకులకు, విద్యార్థులకు, చిన్నారులకు స్ఫురించే విధంగా అబ్రిడ్జ్డ్ వెర్షన్స్ని రూపొందించడం జరుగుతూ వచ్చింది. ఆ ప్రక్రియను, ఆ విధమైన ఆ సంవిధానాన్ని ఒక ప్రక్రియగా మార్చిన వారు వెంకటరమణ గారు. ఎన్నెన్ని ఆ మహాకావ్యాలను, ఎంతమంది మహాకవులను, 12 మందిని తెలుగు పాఠకులకు సన్నిహితం చేసి మళ్ళీ ఒక తరానికి వాళ్ళను చిరంజీవులను చేసిన ధన్యజీవి వెంకటరమణ గారు. ఇది సరే, ఈనాటి ఆవిష్కృతమైన కాశీనాథుని రాధ గారు ఆవిష్కరించిన గ్రంథము ప్రభావతి ప్రద్యుమ్నము. ఏ పుస్తకం ఆవిష్కృతమైన రోజున చూసినా
ఒక నవజాత శిశువును చూసిన ఆనందం. చేతులలోకి తీసుకున్నప్పుడు నవజాత శిశువును చేతుల్లోకి తీసుకున్నట్లే ఉంటుంది. మెత్తగా, అందంగా, ఎంతో ఆహ్లాదకరమైన ఆ వాతావరణంలో. తమిళ దేశంలో అంటారు కదా, బాలారిష్టాలు తొలగి 5 సంవత్సరాలు వచ్చే వరకు జాతక చక్రము ఇవన్నీ వేయొద్దంటారు. అక్కడి ఆచారాల్లో ఒకటన్నమాట. అంటే బాలారిష్టములు తొలగిన తర్వాత దానికి జాతక చక్రం వేసి భావి ఎట్లా ఉంటుందో గుణించమని చెప్తారు. కానీ వరాహమిహిరుడు బృహత్ సంహిత కాలం నాటికే అట్లా జరగలేదు. రాజుకి పుట్టిన శిశువుకు వెంటనే జాతక చక్రం గురించి ఇది జరుగుతుంది అని చెప్పాడు. మొత్తానికి నవజాత శిశువు యొక్క విషయంలో దాని అందాన్ని, దాని యొక్క ఆహ్లాదకత్వాన్ని, ఆహ్లాదజనకత్వాన్ని ప్రశంసిస్తూ మనం మాట్లాడే ఈ మాటల్లో దాని యొక్క గుణగణాన్ని కూడా, ఇది పుస్తకం కాబట్టి దాని యొక్క గుణ సంపదను, దానిలో ఉన్నటువంటి ఉత్కర్షను, వీటిని కూడా మనం జ్ఞాపకం చేసుకుంటూ పింగళి సూరన దగ్గరికి వెళ్ళినప్పుడు పింగళి సూరన్ దాకా మనము ప్రభావతి ప్రద్యుమ్నము అని పేరు పెట్టాడు. కావ్యాలని నామకరణం చేసేటప్పుడు రఘువంశం అని పేరు పెట్టచ్చు. అది కథ మొత్తానికి చెందినది. ఒక్క నాయకుడి కథ మాత్రమే తీసుకుని మహావీర చరితము అనవచ్చు. నాయకుల పేర్లను తీసుకుని ప్రభావతి ప్రద్యుమ్నము, మాలతి మాధవము ఈ రకంగా పేరు పెట్టవచ్చు. కథలో ఉన్న ఒక ముఖ్యమైన అంశాన్ని కథలోని ఒక పాత్రతో జోడించి అభిజ్ఞాన శాకుంతలము అని పేరు పెట్టవచ్చు. ఈ రకంగా అనేక విధానములుగా రూపొంది ఉన్నటువంటి నామకరణ వ్యవహారం ఏదైతే ఉన్నదో, నామకరణం హి కావ్యస్య గర్భిత అర్థ ప్రకాశనం అని భరతుడు అన్నాడు. కావ్యమునందు గర్భితమైన ఏ అర్థం ఉన్నదో అది నామకరణం చేత ప్రకాశితం కావాలి అని. సంతానమునకు నామకరణం చేసినప్పుడు కూడా తల్లిదండ్రులు అనేకములైన నామములను పరిశీలించి ఒక అందమైన నామాన్ని ఎన్నుకొని పెట్టినప్పుడు మనం చూస్తాం వారి యొక్క సంస్కారం అంతా అందులో వెల్లడవుతుంది. శిశువుకు పెట్టిన పేరులో తల్లిదండ్రుల సంస్కారము, తల్లిదండ్రుల కుటుంబ సంప్రదాయము ఇవన్నీ వెల్లడవుతాయి. ఆ ప్రకారంగానే ఈ కావ్యాన్ని ప్రతిపాదించిన, ఈ కావ్య రచనకు ఉపక్రమించినప్పుడు పింగళి సూరన ఎటువంటి మానసిక స్థితిలో ఉన్నాడు. ఈ రోజులలో మనము పుస్తకం రాయాలంటే ఏ విషయాలను పరిశీలించి పుస్తక రచనకు ఉపక్రమిస్తాము. నేను కూడా రాయగలను అని అనుకున్న రచయిత తాను సాహిత్యములో తన స్థానమును పదిలపరుచుకోవటానికి ఏ రకమైన ఆలోచన చేస్తాడు. ఈ దృష్టితోటి మనం చూసినప్పుడు ప్రభావతి ప్రద్యుమ్నం ఒక చిత్రమైన రచనే. ఈ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. చిత్రమే. ప్రద్యుమ్నుడు మథురా నగరంలో ఉన్నాడు. ప్రభావతి మహారాష్ట్రలో ఉన్న వజ్రపురిలో ఉన్నది. వజ్రపురి మహారాష్ట్రలో ఉన్నది. ఆయన నివాస స్థానం మథుర. అంటే యూపీలో అబ్బాయి మహారాష్ట్రలో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అన్నమాట. ఇది అఖండ భారతముగా దేశం ఉన్నప్పుడు కాందహార్ నుంచి తెచ్చుకుని ధృతరాష్ట్రుడు వివాహం చేసుకున్నాడు. ఆ అఖండ భారతముగా ఉన్నప్పుడు ఒక పాన్ ఇండియన్ కల్చర్ ఒకటి రూపొంది ఉన్నప్పుడు అప్పటి కథానకము అన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు. అక్కడి నుంచి వచ్చాడు. వీళ్ళిద్దరూ ఏం మాటలు మాట్లాడుకున్నారో మనం ఊహించడం చమత్కారంగానే ఉంటుంది. భద్దం హోదు అంటాడు. ఆయన శూరసేన దేశం వాడు. శౌరసేని ప్రాకృతం మాట్లాడతాడు. పురుషుడు కాబట్టి సంస్కృతంలో కూడా మాట్లాడి ఉంటాడు. భద్దం హోదు అంటాడు. ఇదే దక్షిణ దేశంలో వాళ్ళైతే తమిళనాడు, ఆంధ్రదేశము, కేరళ, కర్ణాటకము అయితే భద్దం హోగు అంటారు. అంటే ప్రాకృతం యొక్క వివిధములైన వ్యవహారములలో భద్దం హోదు అంటాడనమాట. ఆమెకిం భడసి అంటుంది. ఈ ఆమెకును ఇతనికి మధ్య ఒక లింక్ లాంగ్వేజ్ ఏదై ఉంటుంది అంటే అర్ధమాగధి అయి ఉంటుంది, ఆవంతిక అయి ఉంటుంది మాట్లాడుకోవడానికి. ఈ రకమైన భావన ఆధునికమైన భావన. పూర్వపు సంప్రదాయ కావ్యాలను మనము ఈ దృష్టితో సాధారణంగా పరికించటం జరగదు. సరే, ఆయన ఉన్న కాలాన్ని గురించి ఆలోచించినప్పుడు శ్రీకృష్ణదేవరాయల యొక్క స్వర్ణయుగము, శ్రీకృష్ణదేవరాయల కాలంలో
తెలుగు సామ్రాజ్యము, తెలుగు సాహిత్యము ఉన్నతోన్నతమైన స్థితికి చేరుకొని మహాకవులైన వాళ్ళు నన్నయ్య గారు మొదలుకొని ఆ మాటకు వస్తే నిజానికి పారిజాతాభరణం ముందు వెలువడింది, ఆ తర్వాత మన చరిత్ర వెలువడింది. కాబట్టి అంతవరకు ఉన్న అష్టదిగ్గజ కవుల గురించి ప్రస్తావన ఎట్లాగూ చేశారు ఆచార్య నిత్యానందరావు గారు. ఈ మహాకవులు వాళ్ళందరూ తెలుగు వాళ్ళు అవునో కాదో ఇదంతా ఆలోచన వేరే. ఈ మహాకవుల యొక్క కాలము గతించిన తర్వాత విజయనగర సామ్రాజ్యము చిన్న చిన్న చీలికలుగా మారుతున్న రోజులలో ముగ్గురు మహాకవులు ఏకకాలంలో తెలుగు సాహిత్యాన్ని మళ్ళీ ఒక సముజ్వలమైన స్థితికి తీసుకురావటానికి ప్రయత్నించారు. వాళ్ళలో ఈ ముగ్గురు 16వ శతాబ్దిని జగజ్జేగీయమానం చేయగలిగారు, జగజ్జేగిష్యమానము చేయగలిగారు. వీరందరూ ఈ ముగ్గురు అన్నమాట. ముగ్గురు దాదాపు ఒకే ప్రాంతానికి చుట్టుపక్కలలో ఉన్నవాళ్ళు. బహుశా అటు తెనాలి రామకృష్ణుడికి ఇటు రామరాజు భూషణుడికి మధ్య వయస్కుడై పింగళి సూరన ఉండి ఉంటాడని మనం ఊహించాలి. నడిమి వయస్సు వాడేమో 1530 ప్రాంతాల క్రీస్తు శకం 1530 మీకు పరిచయమే కదా. కృష్ణదేవరాయలు 1509 నుంచి 1530 దాకా ఉన్నాడు. 1530, 1535 మధ్యకాలంలో తెనాలి రామలింగడుగా ఉన్న రోజుల్లో ఆయన ఉద్భటారాధ్య చరిత్ర వెలువడింది. సరిగ్గా 1550 వచ్చేసరికి పింగళి సూరన రాఘవ పాండవి రచనకు ఉపక్రమించాడు. అంతకు మునిపే ఆయన గిరిజా కళ్యాణము అనే ఒక రచన చేశాడని లాక్షణికులు ఉదాహరించి ఉన్నారు. ఆనందరంగరాక్షందంలో కస్తూరి రంగకవి ఆయన పద్యము గిరిజా కళ్యాణము నుండి అని ఉదాహరించాడు. కానీ ఆ పద్యమును చదివినప్పుడు అందులోని ఆ కథా సంవిధానం కానీ ఆ పద్యంలో చెప్పబడిన చిత్రితమైన సంభాషణ కానీ అది గిరిజా కళ్యాణానికి సంబంధించినదని తోచదు. గిరిజా కళ్యాణం ఆయన రచనో లేక లాక్షణికుడు కల్పించిన రచనో ఈరోజు మనం నిర్ణయించలేము. వేటూరి ప్రభాకర్ శాస్త్రి గారు అన్నారు, వీరు తమ లక్షణ వ్యవస్థను కాపాడుకొనుటకై కల్పించిన కావ్యములు కావచ్చును అని కూడా అన్నారు. గిరిజా కళ్యాణం మొత్తం మీద లాక్షణికులు చెప్పి ఆయన రచించినది అని వెలసి ఉన్న కావ్యం కాగా గరుడ పురాణం చెప్పానని రాఘవ పాండవీయంలో చెప్పాడు. గరుడ పురాణం అనగానే అది గరుడ పురాణం అని అనుకోకూడదు. శతాధ్యాయి అయిన గరుడ పురాణము అని మనం ఊహించకూడదన్నమాట. గరుడ పురాణములోని ఒకానొక కథను తీసుకుని దానిని కావ్యంగా మలిచాడని. ఉదాహరణకి కట్టా వరదరాజు శ్రీరంగ మహత్వము రాసినప్పుడు గారుడంబును తెలుగు చేస్తున్నాను అని చెప్పాడు. గారుడము అనేది శ్రీరంగ మహత్వం అనేది గరుడ పురాణంలో ఒకానొక అధ్యాయం, దాని నుంచి తీసుకున్నాడు. అట్లాగా అనేక కవులు గరుడ పురాణము నుంచి కావ్యరచన చేశారే కానీ గరుడ పురాణమును తెలుగు చేసినట్లు మనం అర్థం చేసుకోక్కర్లేదు. రామకృష్ణ కవులు ఆంధ్ర కవులను విమర్శిస్తున్నప్పుడు శుభమస్తని మొదట గారుడాన్ని ఎందుకు ఎత్తుకున్నాడు అని అన్నారు. అది హాస్యానికి అన్న మాటే కానీ గౌరవ లోపంతో అన్న మాట కాదు. గారుడమును స్వీకరించారు అంటే గరుడ పురాణములోని ఒకానొక అంశమును కథాభాగముగా స్వీకరించి కావ్యరచన చేశాడని, అది బహుశా ఆయనకే నచ్చలేదో లేక వేరే కారణాల వల్లనో చరిత్రలో అంతర్హితమైపోయి ఉన్నది. ఇప్పుడు గరుడ పురాణం దొరకదు. కాగా రాఘవ పాండవీయానికి ఉపక్రమించాడు. ఇదొక అపూర్వమైన సాహసోపేతమైన చర్య అన్నమాట. ఈ రచన చేయటానికి మునుపు ఆయన సేకరించిన విషయాలు ఏమిటి, ఆయన ఏ దృష్టితో కావ్యాలని చదువుకున్నాడు. నిజానికి ఆ రోజుల్లో కవిత్వాభ్యాసము అని అన్నట్లయితే మొట్టమొదట పూర్వ కవుల కావ్యాలు నాటకాలు చదువుకోవాలి, వాటిపై వెలువడిన వ్యాఖ్యానాలను చదువుకోవాలి, నిఘంటువుల పరిజ్ఞానం ఉండాలి, షట్శాస్త్రముల యొక్క ప్రకరణ గ్రంథములు పరిచయం లేకపోయినా దాని సార నవనీతమైన కవికి తెలిసి ఉండాలి.
ఆ శాస్త్ర పరిచయము తన రచనలో ప్రతిఫలించేందుకు ఆవశ్యకమైన సమగ్రిమతో దానిని సేకరించుకొని ఉండాలి. కాగా లక్షణ గ్రంథములను పరిశీలించాలి. నన్నయ్య, తిక్కన, ఎదన ఏ విధంగా తమ కావ్యములలో లక్షణ పరిపాటి కావించారో, భాషను ఎట్లా మలుచుకున్నారో, తెలుగు కారకం ఎట్లా ఉంటుంది, యతి సంవిధానం ఎట్లా ఉంటుంది, ప్రాస మార్గములు ఏమిటి, వీటన్నింటినీ తెలుసుకోవడానికి లక్షణ గ్రంథముల యొక్క పూర్ణమైన పరిచయం ఉండాలి. ఇవి కాక వారు చెప్పని తాను గుర్తించిన అంశములను కూడా చేర్చుకోవాలి. ఉదాహరణకి రాఘవ పాండవి అని చెబుతున్నప్పుడు ఒకరు అంటే అఖండయతి వెయ్యక తప్పని పరిస్థితి వస్తుంది. అఖండయతి వెయ్యక తప్పని పరిస్థితి వచ్చినప్పుడు ఈ అవరోధాన్ని ఎట్లా మనం అధిగమించాలి అని ఆలోచించి దానికి ఒక మార్గం ఆలోచించుకున్నాడు. దానికి రూపకల్పన చేశాడు. శ్లేష వచ్చినప్పుడు అర్ధబిందువు ఒక అర్థంలో ఉంటుంది, అర్ధబిందువు ఒక అర్థంలో ఉండదు. అప్పుడు మనం ఏం చేయాలి? శ్లేషే సబిందు నిర్బిందోర్ మేళనం అని లాక్షణికులు చెప్పిన దాన్ని తీసుకున్నాడు. వీటన్నింటినీ ఒక మార్గం ఏర్పాటు చేసుకున్నాడు. భీమన తొల్లి చెప్పినను పెద్దల మాటయే కానీ అన్నాడు. భీమన తెలుగులో చెప్పాడని మనం అనుకుంటున్నాం, కానీ కన్నడంలో కూడా ఒక భీమన్ ఉన్నాడు. ఆయన చెప్పాడేమో మనం ఈరోజు చెప్పలేము. తెలుగువాడు కన్నడం ప్రసక్తిని ఎందుకు తెస్తాడు అంటే కర్ణాటక దేశంలో రాయలసీమలో ఉన్నాడు కాబట్టి తెచ్చాడేమో మనకు తెలియదు. కానీ మొత్తం మీద భీమన పూర్వము చెప్పాడు రాఘవ పాండవి అని అంటారే కానీ దాని స్వరూపం మనకు తెలియదు ఈరోజు అని చెప్పాడు. అలాంటి సమయంలో తాను ఒక ద్వ్యర్థికావ్యాన్ని రాయటానికి ఆయన పూనుకున్నప్పుడు ఈ లక్షణం ఈ పాండిత్యమును, ఈ వైదుష్యమును పరిపూర్ణంగా ఆ వయస్సులోకే ఆయన స్వాయత్తీకరించుకున్నాడు అన్నమాట. తనదైన ఒక శైలిని అలవర్చుకున్నాడు. ఈ కవులందరూ ఏం చేస్తారంటే పూర్వ కవుల కావ్యాలను అనుకరణ మాత్రముగా కాకుండా దానిని చదువుతూ దాని నుంచి తనదైన ఒక మార్గాన్ని ఎన్నుకుని తన మార్గంలో తన శైలిలో కవిత్వ రచన చేయగలిగిన వాళ్ళే కాలపు ఇనుపతెరలను చీల్చుకుని మన దాకా వచ్చిన మహాకవులు. అంతకు పూర్వం వాళ్ళు గతానుగతికో లోక నలోక పారమార్థిక అన్నారు. అలా గాతానుగతికమైన మార్గములో యాతాయాత మార్గములో సాగిన కవులు కాలగర్భంలో కలిసిపోక లేదా వాళ్ళు గౌణ కవులుగా మిగిలిపోక తప్పదు. చరిత్రలో ఉన్నత స్థితికి ఎదిగిన ఆ మహాకవులంతా తమదైన మార్గమును నిర్మించుకున్న మహనీయులు మాత్రమే అని చూడాలి. ఇది కాకుండా పద్యం చెప్పేటప్పుడు పద్యము రాయటము అనే అలవాటు ఆ రోజులలో ఉండేది కాదు. పద్యము చెప్పటమే జరిగేది. ఉక్త లేఖకులు అక్కడ ఉండాలి. వాళ్ళకి పద్యాన్ని చెప్పడం జరుగుతుంది. శతలేఖిని సంధాన ధౌరేయుణ్ణి అన్నాడు. 100 మందిని కూర్చోబెట్టి 100 మందికి వాళ్ళు కళా లేఖినులు ఆడిస్తూ ఉంటే పద్యాన్ని నిరాఘాటంగా చెప్పగలిగిన ఆ శక్తిని అలవర్చుకుంటారు. అది అంతటి మహాపాండిత్య ద్యోతమైన శైలిని అలవర్చుకున్నారంటే రాఘవ పాండవీయానికి పూర్వం ఆయన చేసిన మహాకృషి ఎటువంటిది అని మనం ఆలోచిస్తే పింగళి సూరన తన కాలపు కవులలో, ఆ మాటకు వస్తే చరిత్రలో నిలిచిన కవులలో ఒక గొప్ప రీసెర్చర్గా కనబడతాడు, ఒక మహా విద్వాంసుడిగా కనబడతాడు, ఒక విజ్ఞానవేత్తగా కనబడతాడు, ఒక వైదుష్య సంపన్నుడిగా గోచరిస్తాడు. ఆయన చదివిన గ్రంథాలు, వాటి నుంచి ఆయన అలవర్చుకున్న సంస్కారము ఇవి చాలా గొప్పవి. వాటిని ఆయన తన రాఘవ పాండవీయంలో అనువర్తించుకున్న దానిని గురించి 2-3 వాక్యాలు చెప్పే ముందు ఇందాకే అనుకున్నాము. ఒకవైపు పింగళి సూరన, తెనాలి రామలింగడు లేదా తెనాలి రామకృష్ణుడు, పింగళి సూరన, రామరాజు భూషణుడు, ఈ ముగ్గురు మనం జాగ్రత్తగా చూస్తే కీట్స్, బైరను, షెల్లీ ముగ్గురు ఏకకాలంలో ఉన్న ఆ వాతావరణం గుర్తుకొస్తుంది. బైరన్ మధ్య వయస్కుడు, పింగళి సూరన్ కూడా వీళ్ళల్లో మధ్య వయస్కుడిలాగా కనబడతాడు. నేను అంటున్నది కీట్స్ యొక్క, షెల్లీ యొక్క, బైరన్ యొక్క కవితా మార్గములను గురించి కాదు. ఏకకాలంలో ముగ్గురు కీర్తి శిఖరంలో ఏకకాలంలో ఉన్నారు. ముగ్గురు 3 మార్గాలలో రచన చేసి ముగ్గురు ఆంగ్ల సాహిత్య చరిత్రను పరిపుష్టం చేసిన మహాకవులు. ఆ సమయంలో ఆ ముగ్గురు వరుసగా రచనలు వెలువరిస్తూ ఉన్నారు.
నేను అన్నాను 1550లో రాఘవ పాండవీయం వెలువడింది. భట్టుమూర్తి కావ్యాలంకార సంగ్రహం 1560 నాటిది. ఒక 10 ఏళ్లకు ఆయన రచన వెలువడింది. వీళ్ళు ఒకళ్ళ రచనని ఒకడు చూడలేదని కూడా మనము అనుకోలేము. కాగా హరిశ్చంద్ర నళోపాఖ్యానము వశ్చరిత్ర 1571లో వెలువడ్డ తర్వాత 1575, 1500 నా ప్రవృత్తి. నేను కూడా గవర్నమెంట్ ఉద్యోగిని, రిటైర్ అయ్యాను. ఇప్పుడు నా వయసు 80 సంవత్సరాలు. అందువల్ల ఇదివరకులాగా ఎక్కువ యాక్టివ్గా ఉండటం కుదరటం లేదు. అందువల్ల మిత్రులు రమణ గారు, బాలాంతరపు రమణ గారు, మేము రమణ అని పిలిచేవాళ్ళం. 50 సంవత్సరాల పైబడి మేమిద్దరం స్నేహితులం. ఆయన సాహిత్యపరంగా ఆకాశం అంత ఎత్తు ఎదిగారు, నేను అందుకోలేనంత. అయితే సాహిత్యానికి నాకు కొంచెం సంబంధం, ఎందుకంటే సంగీతానికి సాహిత్యమే ఆధారం కనుక కొద్దిగా ఒక నిమిషం మాట్లాడను. అందియల ఇంపగునోతలు కావ్య సృష్టికి ప్రాయకమై మహాకవుల ప్రాజ్ఞత కూర్చునో ఏ శుభాంగి చాంపేయ తరంగ మాలికల పేటలు రాగరస ప్రసార మాత్రాయుత లక్ష్య సాధన ఉదానము ఆయమ కంజలించ. బాలాంతరపు వెంకటరమణ గారు అద్భుతమైన కృషి చేస్తున్నారు. అపూర్వము, అద్వితీయము అని నేను అనుకుంటున్నాను. నేను వారి పుస్తకాలన్నీ చూశాను జనరల్గా. ఇవాళ ఎక్కువ సమయం తీసుకోకుండా కొంత సమయం అయితే తీసుకుంటాను. మనుచరిత్ర, వసుచరిత్ర నుంచి రెండింటి నుంచి ఆయన యొక్క రచనా శైలి, అతని గొప్పతనాన్ని గురించి చెప్పడానికి ప్రయత్నిస్తాను. ముందుగా మనుచరిత్ర. ఆ బ్రాహ్మణుడు అగ్నిదేవుణ్ణి ఆశ్రయించి వెళ్ళిపోయిన తర్వాత ఇక వరోధుని యొక్క అవస్థ ఇంత అంత కాదు. అక్కడ వాడు నాథకుల మరడి చేసి దయా విహీనతన్ చిక్కక త్రోసిపోయి దరిచేరగరాని వియోగ సాగరం ఎక్కడ ఇదుదాన ఇక నీ ఈ కొరనములు నోచినట్టి నేనెక్కడ వాని కౌగిల అది ఎక్కడ ఆ విధి ఏమి చేయుదు అని ఆ విధంగా. పెద్దవాళ్ళందరి ముందు నేనేం మాట్లాడాలో నాకు తెలియట్లేదు. నేను ఏ పుస్తకము రాయలేదు, ఏ కవిత నేను రాయలేదు. కానీ బాలాంతరపు రమణ గారి పరిచయం నాకు సింగపూర్లో 5వ తెలుగు సాహితీ సదస్సులో పరిచయం అవడం, వారు ఆప్యాయంగా పిలిచి వారి తెలుగు పద్య మధురిమలు హస్తాక్షరాలతో ఆటోగ్రాఫ్ చేసి నాకు ఇవ్వడం, వారి పరిచయం అక్కడి నుంచి. వారు చేసిన ఇటువంటి మహోన్నత కార్యాలని వర్ణించేంత పెద్దదాన్ని కాదు, చిన్నదాన్ని వర్ణించాలి. కానీ వారి సాన్నిధ్యంలో ఇవన్నీ చూస్తూ ఈరోజు ఇంతమంది ఆచార్యులు అంత చక్కగా వివరించిన విషయాలు తెలుసుకుంటూ నాకు తెలియని విషయాలు నేను నేర్చుకుంటున్నానని చాలా సంతోషంగా ఉంది. తెలుగు వాళ్ళని హాంకాంగ్లో 2 దశాబ్దాలుగా ఒక తాటిపై నుంచి వారికి సేవ చేసుకోవడమే నా తెలుగు సేవ అని భావిస్తూ ఉన్నదాన్ని ఇటువంటి అక్షర సమావేశాల్లో వచ్చి తెలుసుకోవడం అనేది నేను వారికి ఏమన్నా అందజేయగలనేమో అని ఆశ. ఆ విధంగా సరస్వతి కటాక్షం లభిస్తుంది అని ఆశ. అంచేత ఇటువంటి సమావేశానికి 2 సార్లు కూడా వారు చేస్తున్నారు అని తెలియగానే నేను వస్తాను అంటే రామ్ అని ఆప్యాయంగా పిలిచారు. అందుకు వారికి చాలా చాలా ధన్యవాదాలు.